కంపెనీ సీఈఓ గారు వచ్చేసి హారిక గారు. అలాగే కంపెనీ ఓవరాల్ గా 250 crores పేమెంట్ బోనస్ రూపంలో ఇవ్వటం జరిగింది. వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి 2,10,000+ మెంబర్షిప్ మన కంపెనీలో అసోసియేట్ అయ్యి ఉండటం జరిగింది. అలాగే కంపెనీ 60+ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా రన్ అవటం జరుగుతుంది. డైనస్ కంపెనీ కమిట్మెంట్ వచ్చేసరికి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్ అండి. అంటే నాణ్యతతో కలిగిన ప్రొడక్ట్స్ని ఇవ్వటం జరుగుతుంది, మనకి నమ్మకంతో ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ అండి. సార్ నెక్స్ట్ స్లైడ్. డైనస్ కంపెనీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఇది ఒక జస్ట్ మార్కెటింగ్ కంపెనీ అయితే కాదు. కంపెనీకి వచ్చేసరికి దే హ్యావ్ దేర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మామూలుగా మనకు తెలిసి వచ్చేసి చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇన్ జనరల్ ఈ టైంలో, అవి ఓన్లీ మార్కెటింగ్ మాత్రమే చేస్తున్నాయి. కానీ డైనస్ గ్లోబల్కి వచ్చేసరికి వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అలాగే ఇంకా ఓన్ ఫార్ములేషన్ ఉంది, అండ్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉన్నది. సో వాళ్ళ ప్రొడక్ట్ వచ్చేసరికి ఓన్ ఫార్ములేషన్ అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కలిగి ఉన్నారు. కంపెనీ వచ్చేసరికి 60+ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా గ్లోబల్ వైడ్గా 60+ కంట్రీస్ నుంచి గాలా ఈవెంట్స్ అని జరుగుతూ ఉంటుందండి. గ్రాండ్గా చేస్తారు ఈవెంట్స్ని. వరల్డ్ వైడ్గా 60 కంట్రీస్ నుంచి అందరూ వస్తారు. లాస్ట్ ఇయర్ 2025లో మన ఇండియా నుంచి క్వాలిఫై అయిన 43 మెంబర్స్ వెళ్ళటం జరిగింది. అక్కడ వారందరూ కూడా మేనేజ్మెంట్ డైరెక్ట్ టీమ్ని కలవటం జరిగింది, మంచిగా రికగ్నైజేషన్ తీసుకోవడం జరిగింది, మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని విజిట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ చెప్పుకోవాలంటే డైనస్ గ్లోబల్ యొక్క గ్రేట్ లీడర్షిప్ అండి. డైనస్ మేనేజ్మెంట్, ఇక్కడ డైనస్ మేనేజ్మెంట్లో మొత్తం కూడా 7 మెంబర్స్ టీం ఉండటం జరిగింది. ఈ టీం వచ్చేసరికి వీళ్ళందరూ కూడా అండి డిఫరెంట్ కంపెనీస్లో వీళ్ళందరికీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ కానీ వీళ్ళందరికీ ప్రత్యేకమైన కామన్ పాయింట్ ఏంటంటే కనుక నెట్వర్క్ మార్కెట్లో చాలా మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళల్లో మెయిన్ హారిటీ గారు ఫౌండర్ ఆఫ్ ది కంపెనీ అండ్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇతని గురించి చెప్పాలంటే నెట్వర్కింగ్ మార్కెట్లో 20 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 10 డిఫరెంట్ కంపెనీస్లో కూడా మేనేజ్మెంట్లో సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నారు. డాక్టర్ రాజ్ గారు, ఈయన మెడికల్ డైరెక్టరు, డైనస్ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా స్థాపించున్నారండి. కోచ్ దామన్ గారు, ఈయన ఎక్కువగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఇతను ప్రధాన కంపెనీ యొక్క ఆర్థిక వ్యవహారాలు ప్రణాళికలో ముఖ్య పాత్ర వహిస్తారు. ఈయన చార్లెస్ చీమా గారు, ఈయన కూడా అఫ్కోర్స్ నెట్వర్కర్, అలాగే మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉన్నారు. కోచ్ ఆది గారు, బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్. ఇతను కంపెనీ పర్సనల్ ట్రైనర్ అండి, ప్లస్ నెట్వర్కింగ్ మార్కెట్లో కూడా వర్క్ చేస్తున్నారు. ఈయన నికోలా చే గారు, ఇతన్ని ఒక డిజిటల్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక హీఈస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ఫేస్బుక్ అండి, అండ్ గూగుల్లో కూడా వర్క్ చేస్తున్నారు. సైమన్ ఓయ్ గారు, ఇతను వచ్చేసరికి అండి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. ఇతని ఇన్వాల్వ్మెంట్ మన కంపెనీలో ప్రొడక్ట్ క్రియేషన్లో చాలా ఉంది. ఎందుకంటే కనుక బేసికల్లీ ఇతను ఒక ఫార్మసిస్ట్. సో ప్రోడక్ట్ వచ్చేసరికి ఫార్ములేషన్లో ఇతని యొక్క మంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా కామన్గా అందరికీ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉంది. దిస్ ఈజ్ అవర్ టీమ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి హారిటీ గారు. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్. హారిటీ గారు CEO, మన కంపెనీ CEO. ఇది సక్సెస్ఫుల్గా వచ్చేసరికి అండి 10 కంపెనీస్ వేరియేషన్ కంపెనీస్లో ఇతను సక్సెస్ఫుల్గా మేనేజ్మెంట్ చేసి ఉన్నారు. అలాగే ఇతను వెంచర్ క్యాపిటలిస్టు, అంటే కొత్తగా వచ్చిన న్యూ స్టార్టప్స్ కంపెనీకి ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది గ్లోబల్లీ వైడ్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఈయన 20 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అతని యొక్క ఎక్స్పీరియన్స్ని థౌజండ్స్ పీపుల్కి కోచ్ చేయడం జరుగుతుంది మార్కెటింగ్ డెవలప్మెంట్ అవ్వటానికి. నెక్స్ట్ సైమన్ ఓయ్ గారు, ఇతను జనరల్ మేనేజర్ అండ్ వన్ ఆఫ్ ది డైనస్లో ఇండియా యొక్క డైరెక్టర్ అండి. డైనాస్ ఇండియాలో వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఇతను సర్టిఫైడ్ వచ్చేసరికి ఫార్మసిస్ట్, లైసెన్స్డ్ ఫార్మసిస్ట్, సక్సెస్ఫుల్గా ఫార్మసిటికల్ రన్ చేస్తున్నారు.
10 ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా నెట్వర్కింగ్ మార్కెటింగ్లో. అలాగే వరల్డ్ వైడ్గా కూడా ఎన్నో ట్రైనర్స్ని లేకపోతే గెస్ట్ స్పీకర్ కానీ వెళ్ళి కంపెనీస్కి వెళ్ళటం జరిగింది ఒక మంచి ట్రైనర్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఎందర్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా జయరాజ్ గారు అండి, మేనేజింగ్ డైరెక్టర్ ఇండియాకి. ఈ జయరాజ్ గారు వచ్చేసి ఫ్రమ్ చెన్నై, నేచురోపతి అండ్ నేటివ్ థెరపీస్లో గొప్ప ప్రాక్టీషనర్గా ఉన్నారు. ఎన్నో చాలా కూడా నేచురల్ థెరపీస్ వెల్నెస్ సెంటర్స్ని ఫౌండ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇతనికి 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి నెట్వర్కింగ్ మార్కెట్లో. అలాగే ఇంకా గ్లోబల్ ఎన్నో హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. కంపెనీ ఏంటి స్టార్ట్ అయ్యి 2023 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 2 ఇయర్స్లో ఎన్నో అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ని తీసుకోవడం జరిగిందండి. ఒకటి 23లో ఏసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ వార్ అండ్ క్రాస్ బార్డర్ బిజినెస్ కాంట్రిబ్యూషన్లో డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్కి బ్రిలియంట్ అవార్డు గాను. అలాగే ఇంకా స్టీవ్ అవార్డ్ 24లో సిల్వర్ తీసుకోవడం జరిగింది ఫర్ ఇన్నోవేటివ్ అచీవ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్లో. అలాగే ఏసియా పసిఫిక్ ఎంటర్ప్రైజెస్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇన్స్పిరేషనల్ బ్రాండ్ అవార్డ్ అండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి. అలాగే స్టీవ్ అవార్డ్ గోల్డ్ అండి, గోల్డ్ అవార్డ్ 2024లో ఫర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా తీసుకోవడం జరిగింది. అలాగే 2025లో కూడా ఎంటర్ప్రెనర్ అవార్డ్స్ అండి, ఎంటర్ప్రెనర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే మీరు చూడొచ్చు, గమనించవచ్చు 23 నుంచి 25లో ఎన్ని అవార్డ్స్ అచీవ్మెంట్స్ని తీసుకుందో మీరు గమనించవచ్చు ఇంత తక్కువ పీరియడ్ టైంలో. నెక్స్ట్ స్లైడ్ సార్. అలాగే వరల్డ్ వైడ్గా కూడా 60+ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ అథారిటీస్ కంప్లీట్ చేసుకొని 27 కంట్రీస్లో కూడా లైక్ మలేషియా, ఇండోనేషియా, యుఎస్ఏ, స్విట్జర్లాండ్ అన్నిట్లో కూడా అఫీషియల్గా జరుగుతుందండి. ఈ అఫీషియల్ జరిగిన వీటిల్లో మనకు తెలిసిన ఎవరినైనా మనం స్పాన్సర్ చేసుకోవచ్చు. మిగతా కంట్రీస్లో ఫ్రీ లాంచింగ్లో ఉంది. మన కంపెనీ మన ఇండియాకి వచ్చేసరికి డైనాస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్తో అన్ని లీగాలిటీస్ అథారిటీస్ కంప్లీట్ చేసేసుకొని ఈ ఇయర్ అఫీషియల్గా లాంచ్ అవ్వడానికి రెడీగా ఉందండి. సో మన కంపెనీ ఇంత తక్కువ టైంలో ఎంత గొప్ప అచీవ్మెంట్స్ అయిందో రిసీవ్ అయిందో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇంత గొప్ప కంపెనీలో నేను పరిచయం అయినందుకు, వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. సో దిస్ ఈజ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యువర్ వండర్ఫుల్ సెషన్. లీడర్స్ మేడం గారికి అందరూ డిజిటల్ క్లాప్స్ గ్రాండ్ ఇవ్వండి. సో చాలా ఎక్స్ట్రాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అదేవిధంగా నెక్స్ట్ మనకు సెషన్లోకి మన గోపి సార్ మనం ఇన్వైట్ చేసుకుందాం. గోపి సార్ గారికి అందరూ డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి. గోపి సార్ ప్లీజ్ కమ్ ఆన్ ద జూమ్ సార్. కంటిన్యూ యువర్ సెషన్ సార్. గోపి సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సార్ నా వాయిస్ వినబడుతుందా రింగన్ సార్? క్లారిటీ సార్, క్లారిటీ ఉంది సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ కల్పించారు. ఈరోజు అసలు మనం ఏ సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే, ఈరోజు మనం మార్కెట్లో నిలబడాలి అంటే ఖచ్చితంగా మనకంటూ లీడర్షిప్ స్కిల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకు ఈ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి అంటే, మనం వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంతో పాటుగా సేల్స్ మాత్రం తీసుకొస్తే సరిపోదండి. ఈ తీసుకొచ్చిన సేల్స్ని ఎవరైతే మనుషులు అంటే మనం ఎవరినైతే సేల్స్ తీసుకొస్తున్నామో, ఎవరైతే లాగిన్స్ చేస్తున్నామో, ఈ లాగిన్ అన్న వ్యక్తికి ఒక లీడర్గా మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం, లీడర్గా మనం ఎంతవరకు తనకు సపోర్ట్ చేయగలుగుతున్నాం అనేది మనం చూద్దాం. ఎందుకంటే లీడర్షిప్ స్కిల్ అనేది నాట్ ఓన్లీ డైనస్ గ్లోబల్ బిజినెస్ అండి. యాజ్ ఎ హ్యూమన్ మ్యాన్గా మనకంటూ ఒక లీడర్షిప్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం లీడర్షిప్ స్కిల్తో పాటుగా ఒక పవర్ఫుల్ లీడర్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి?
సో మనం టోటల్గా 5 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ లీడర్షిప్, మనం ఈ 5 సీక్రెట్స్ కనుక ఫాలో అవ్వగలిగితే 100% మనం మన లైఫ్లో ఒక మంచి లీడర్షిప్, ఒక లీడర్గా క్రియేట్ అవుతాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇన్స్పైర్ టు పీపుల్. ఒక వ్యక్తిని మనం ఇన్స్పైర్ చేయాలి అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఏదైనా సరే ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, మనం జాబ్ చేసినప్పుడు మన సీనియర్ ఎవరైతే ఉన్నారో, మన మేనేజర్ కానీ లేకపోతే మన బాస్ కానీ, మనం చేసే వర్క్ని అతను దగ్గరుండి చేయిస్తాడు, తను చేయడు. సో ఎప్పుడైతే తను చేయకుండా తన కమాండింగ్ చేస్తాడో అక్కడ మనం ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే, ఎందుకంటే ఒక శాలరీగా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి. కానీ ఇక్కడ మనం ఏదైనా ఒక నెట్వర్క్ బేస్లో మనం వర్క్ చేస్తామంటే ఖచ్చితంగా ఒక లీడర్గా, అంటే ఒక గుడ్ లీడర్గా మనం ఉండాలి అంటే ముందు మనం చేయాలి. మనం ఎప్పుడైతే వర్క్ చేసి చూపిస్తామో అప్పుడు మన కింద ఉన్న టీము సేమ్ అదే వర్క్ని డూప్లికేషన్ చేయగలదు. సో మీకు సెకండ్ పిక్చర్ ఏదైతే ఉందో, సెకండ్ పిక్చర్లో లాస్ట్లో బాస్ కాకుండా లీడర్ మీద చూడొచ్చు. ముందు లీడర్ అనే వ్యక్తి సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత ఎవరైతే తన టీం ఉందో తన టీంని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో మనం ఒక పవర్ఫుల్ లీడర్ అవ్వాలి అంటే మనం చేసే డైలీ బిజినెస్, మన డైనస్ బిజినెస్లో మన వాల్యూ ఉండాలి అంటే క్వాలిటీ స్కిల్ మెయింటైన్ చేయాలి. మనం అసలు ఎందుకు లీడర్ అవ్వాలి అంటే, ఎందుకంటే మనం మంచిగా డబ్బులు సంపాదించాలంటే 100% లీడర్ స్కిల్స్ మన దగ్గర ఉండాలి. మీకు మంచి రెస్పెక్ట్ ఉండాలన్నా, మీ మాటకంటూ ఒక వాల్యూ ఇవ్వాలన్నా, ఒక పవర్ఫుల్ లీడర్గా మీరు ఉండాలి అన్నా, మీ టీంకి మీరే ఒక బెస్ట్ లీడర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మీరు జనాలను ఇన్స్పైర్ చేయాలనుకున్నా, లేదా మీ మాట వాళ్ళు వినాలి అన్నా, వాళ్ళ గోల్స్ని మీ గోల్స్గా అచీవ్ చేయగలగాలి. లేదా మీ టీం గోల్స్ మీ గోల్స్లా మీరు ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఇలా ఫీల్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ టీము మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంది. మీరు మీ టీంని ఎంత ఇన్స్పైర్ చేయాలనుకున్నా మీరు చేసే పనిని బట్టి వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తారు. ఇక్కడ స్టే కనెక్టెడ్. ఎప్పుడైతే మీరు మీ టీంతో కనెక్షన్లో ఉంటారో, అంటే మీరు జాయిన్ చేసిన తర్వాత వాళ్ళని ఎప్పటికప్పుడు మనం కంటిన్యూగా టచ్లో ఉండాలి. అంటే కనెక్షన్ ఎందుకు ఉండాలి మన టీం కంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, లైక్ ఇక్కడ కనిపిస్తున్న ఒక వ్యక్తి ఓటు కోసం ఒక 5 years బ్యాక్ మన మన ఎమ్మెల్యే కావచ్చు, మన సర్పంచ్ కావచ్చు, ఓటు అడగడానికి వచ్చాడు అనుకుందాం. ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఆ ఫస్ట్ ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ 1 week 10 days మన చుట్టూ తిరుగుతారు. ఎప్పుడైతే ఆ ఎలక్షన్స్ అయిపోతాయో మళ్ళీ 5 years వరకు మన కంటికి కనిపించరు. సో మీరు చెప్పండి, మీరు ఓటు వేసి గెలిపించిన వ్యక్తిని మీ వైపు 5 years తర్వాత రాకపోతే మీలో ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి? అతను ఎప్పుడైతే మీకు కనిపిస్తాడో అతనంటే మీకు కోపం కానీ, ఈర్ష్య కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మీరేం చేస్తారు? చాలా సీరియస్గా ఉంటారు. కానీ ఇక్కడ కూడా మనం లాగిన్ చేసిన తర్వాత, లేదా మనం లాగిన్ చేయకపోయినా పర్లేదు, మన టీంలోకి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మినిమం కమ్యూనికేషన్ చేయగలిగితే కనుక మనం మన టీంకి ఎప్పుడు కనెక్షన్లో ఉంటే, ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉంటే ఆ టీము ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ టీం లాగే ఉంటుంది. మీరు కూడా ఈ రోజు నుండి మీ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డైలీ కాల్స్ చేయడం, మాట్లాడటం లాంటివి చేస్తూ ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, ఇది సండే వస్తేనో లేదా ఫెస్టివల్ వస్తేనో
లేదా వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వాళ్ళ టీంకి ఫోన్ చేసి డబ్బులు సంపాదించాలి, బాగా డబ్బులు సంపాదించాలి, మీ డ్రీమ్స్ అచీవ్ చేయాలి, లేదా మీ గోల్స్ అచీవ్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మీ పైన గుడ్ ఇంప్రెషన్ అనేది ఉండదు. 100% బ్యాడ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఏదో జాయిన్ చేశాము, వచ్చేసాము అన్న ఫీలింగ్ ఎప్పుడైతే అలా క్రియేట్ అవుతుందో మనల్ని ఒక లీడర్గా గుర్తించరు. ఖచ్చితంగా వాళ్ళకి ఎవ్రీడే మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి, ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ చేస్తూనే ఉండాలి. పనిష్ అండ్ అప్రిషియేషన్. ఎప్పుడు కూడా మన టీంలో ఎవరైతే వస్తారో వాళ్ళు ఎప్పుడు మనం పనిష్ చేయకూడదు. పనిష్మెంట్ ఏంటి? ఇప్పుడు ఏదన్నా ఒక మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ చేసినప్పుడు నువ్వు చేసినది మిస్టేక్, ఇది రాంగ్ అని చెప్పి ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా చెప్పకూడదు. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారా, మిస్టేక్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం నెగిటివ్ చూపించాము అంటే, ఐ మీన్ వాళ్ళని మనం పనిష్ చేయడానికి ప్రయత్నం చేశాము అంటే ఎప్పుడు మన దగ్గర నిలబడరు. ఎందుకు నిలబడరు? ఈరోజు మనం ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో 20 ఇయర్స్ 30 ఇయర్స్ వచ్చి పిల్లల్ని పెంచుతారు. ఈ పిల్లల్ని పెంచిన తర్వాత వాళ్ళ అమ్మగారు కానీ లేదా అత్తగారు కానీ ఏమన్నా వాళ్ళ కోడల్ని అన్నారనుకోండి, ఆ వచ్చిన కోడల్ని ఇతను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒప్పుకోకుండా ఏం చేస్తాడు? ఆ, ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తాడు. సరే, ఈరోజు కాకపోతే రేపైనా మా అమ్మ అనకుండా ఉంటుందా, లేకపోతే మాట్లాడకుండా ఉంటుందా అని చెప్పి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఇది ఎక్కువ అవుతుందో తీసుకెళ్ళి వేరే కవర్ పెట్టేస్తాడు. సో ఇక్కడ కూడా మనం మన టీంలో ఎప్పుడైతే మన టీం మెంబర్స్ వస్తున్నారో వాళ్ళని ఎప్పుడు కూడా మనం పనిష్ చేయకూడదు. నెగిటివ్ అనేది డైరెక్ట్గా వాళ్ళ ఫేస్ పైన మనం చూపించకూడదు. ఎందుకంటే నెగిటివ్ యాక్సెప్ట్ చేయరు. 20 ఇయర్స్ 30 ఇయర్స్ తల్లిదండ్రులు పెంచినప్పుడే వాళ్ళ కోడల్ని వాళ్ళ వైఫ్ని ఏమైనా అంటే ఆ అబ్బాయి ఎలాగైతే బయటికి తీసుకెళ్ళిపోతున్నాడో అలాగే మన టీంలో కూడా మనం పనిష్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మన టీం మనతో ట్రావెల్ చేయడానికి ఇష్టపడదు. పనిష్ చేయాలా, దానికంటే ఒక మెథడ్ ఉంది. ఏం పనిష్మెంట్ అంటే, మీరు ఎప్పుడైతే వాళ్ళతో నువ్వు చాలా నా మాట వినగలవు అంటే ఎస్ వింటాడు. నువ్వు చాలా మంచి గుడ్ లీడర్, ఎస్. నువ్వు మంచి ప్లాన్ ప్రజెంటేషన్ బాగా చేస్తావు, ఎస్. నువ్వు చాలా టీంతో బాగా కమ్యూనికేషన్ చేసి ఉంటాము అంటే ఎస్. అంటే ఎప్పుడైతే అతనితో మనం 4 ఎస్లు చెప్పించి ఈ 4 ఎస్లు చెప్పించిన తర్వాత మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో, ఈరోజు నువ్వు జూమ్కి వచ్చావు లేదా జూమ్కి రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటే పలానా రీజన్ చెప్తాడు. సో పలానా రీజన్ చెప్పినప్పుడు లేదు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, రాంగ్, లేదా నువ్వు చేసే పనిది తప్పు అని ఎప్పుడైతే మనం 4 ఎస్లు చెప్పించి ఒక పాజిటివ్ విషయాన్ని చెప్తామో అప్పుడు ఖచ్చితంగా ఇతను మనం చెప్పే నెగిటివ్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. మనం చెప్పే పద్ధతి కూడా ఎలా ఉండాలంటే శాండ్విచ్ మెథడ్ టైప్లో ఉండాలి. శాండ్విచ్ ఎలా ఉంటుంది? మధ్యలో అంతా టమాటాలు, దాని తర్వాత ఆకుకూరగాయలు, దాని తర్వాత క్యారెట్లని, దాని తర్వాత ఆనియన్స్, ఇవన్నీ పెట్టి పైన బ్రెడ్ వేస్తాడు. ఆ బ్రెడ్ లేకుండా ఒకసారి తిని ట్రై చేయండి, చేదుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక శాండ్విచ్ మెథడ్ లాగా అంటే సాఫ్ట్గా మనం టీంకి చెప్పగలము, అంటే ఎవరైతే లీడర్ ఉన్నాడో లీడర్ చెప్పగలము, అప్రిషియేషన్ చేయగలము, అప్పుడు ఖచ్చితంగా అతనికి ఆ నెగిటివ్ కనపడదు, ఖచ్చితంగా ఈ పాజిటివ్ కనపడదు. అతను ఏదైనా పని చేశాడా ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి, పనిష్తో పాటుగా అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయనప్పుడు మనం ఎప్పుడైతే అతనికి ఈరోజు జనాలు ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా రెస్పెక్ట్ కోరుకుంటున్నారండి. మనం రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అంటే గనక మనం ఎంత వర్క్ చేసినా, ఎంత టీం వర్క్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ట్రైనింగ్స్ పెట్టినా, ఎన్ని జూమ్స్ చేసినా అప్రిషియేషన్ చేయకపోతే
ఖచ్చితంగా ఒక లీడర్ లేదా ఒక ప్రాస్పెక్టివ్ మన టీంలో నిలబడడం అనేది ఇంపాసిబుల్. ఈరోజు మనం ఒక గుడ్ లీడర్గా ఉండాలా, ఖచ్చితంగా మన టీంలో ఎవరు వచ్చినా వాళ్ళు ఏం పని చేసినా, అది చిన్న పనా పెద్ద పనా, వాళ్ళ స్థాయి మించి చేశారా లేకపోతే ట్రై చేస్తున్నారా, ప్రజెంటేషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఎస్, అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో అప్రిషియేషన్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి. ఏదో చెప్తున్నామంటే చెప్తున్నామని కాకుండా అతను ఏవైతే మనం చెప్పాలనుకున్న పాయింట్ ఉందో అతనికి అర్థం అవ్వాలి. అతనిలో ఉన్న నెగిటివ్ కూడా మనం ఖచ్చితంగా పాజిటివ్గా అతనికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. సో రికగ్నిషన్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటుగా హ్యాండిల్ ఫెయిల్యూర్స్. ఈరోజు ఒక లీడర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకు హ్యాండిల్ చేయాలి? మీరు ఎన్నో అంటే కొంత వర్క్ చేసేటప్పుడు మనకి ఎంతో కొంత నెగిటివ్ వస్తూనే ఉంటుంది. లైక్ చెప్పాలంటే ఈరోజు మనం డైనస్ గ్లోబల్ కంపెనీ ప్లాన్ చెప్పేటప్పుడు ఒక 100 మందికి ప్లాన్ చెప్పాము. 100 మందికి ప్లాన్ చెప్పినప్పుడు అందులో 80 మెంబర్స్ నో అన్నారు అనుకున్నా. ఎందుకంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ రూల్ కాబట్టి 80 మెంబర్స్ నో అన్నారు, 20 మెంబర్స్ మాత్రమే ఎస్ అన్నారు. సో మనం ఎలా ఉంటాం, ఈ 100 మెంబర్స్కి చెప్పాలనుకుంటాము, 80 మెంబర్స్ నో అంటే 20 మెంబర్స్ ఎస్ అంటారు. ఈ 20 మెంబర్స్ కూడా ఎప్పుడు ఎస్ అంటారని మనకు తెలియదు. అట్ ద సేమ్ టైం మన ఫెయిల్యూర్స్ని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి. అలా చేస్తే ఒక గుడ్ లీడర్షిప్ అనేది ఆటోమేటిక్గా మనకు క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన టీం దగ్గర కూడా మనకంటూ కొంత వాల్యూ ఉంటుంది. ఎందుకు వాల్యూ ఉంటుంది? ఈరోజు ఏదన్నా మనం ఏదన్నా మనకు ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, మనకి ఒక రోజు చెక్ రావచ్చు, రాకపోవచ్చు, లేకపోతే టీం మన మాట వినొచ్చు, వినకపోవచ్చు. మనం నెగిటివ్ మన ఫేస్ అనేది ఎప్పుడు కూడా మన టీంకి షో ఆఫ్ చేయకూడదు. అంటే మన టీంకి మన ఫేస్ని చిరాగ్గా చూపించకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంఎస్ ధోనియే ఉన్నారు. ఈరోజు అతను మ్యాచ్లు ఆడేటప్పుడు కొన్ని సక్సెస్ అవుతాడు, కొన్ని విన్ అవుతాడు, కొన్ని లూజ్ అవుతాడు. అట్ ద సేమ్ టైం గ్రౌండ్లో ఎంతవరకు పేషెన్సీ ఉంచాలో అంతవరకు పేషెన్సీ చూపిస్తాడు. మీరు చెప్పండి, ఈరోజు పేషెన్సీ ఆఫ్ ద గాడ్ అంటే ఎవరు చెప్తారంటే ఎంఎస్ ధోని అని చెప్తారు ఇండియా మొత్తం. ఎందుకు? ఈరోజు అతను గ్రౌండ్లో ఉన్నప్పుడు ఓటములు చూసాం, అట్ ద సేమ్ టైం విన్నింగ్స్ చూశాడు. విన్నింగ్స్ చూసినప్పుడు ఎలా అయితే సంతోషంగా ఉన్నాడో లాస్ని చూసినప్పుడు కూడా అదే సంతోషాన్ని మెయింటైన్ చేశాడు. సో ఈరోజు మనం ఒక గుడ్ లీడర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఫేస్లో ఎప్పుడు కూడా స్మైల్ ఉండాలి. చిరాకు పడుతూ, కోపడుతూ ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో ఎప్పుడు కూడా మన టీం మన దగ్గర ఉండదండి. ఎందుకంటే ఈరోజు మీరే ఉన్నారు, మీరు ఎవరన్నా మీకు ఇష్టమైన వ్యక్తి లేకపోతే మీరు ఎవరైతే ఉన్నారో మీతో మాట్లాడే వ్యక్తి ఎప్పుడు మీతో చిరాగ్గా మాట్లాడుతున్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది అంటే రెండోసారి అతని దగ్గరికి వెళ్ళాలి అన్నా ఇది లోపల ఇరిటేషన్ ఫీల్లా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం మన టీం దగ్గర నెగిటివ్ ఫేస్ హంగ్రీ ఫేస్ చూపించకూడదు. అనుకోవాలి, టీం అనుకోవాలి, ఇతను ఎంత ఫెయిల్యూర్స్ చూసినా ఎంత నెగిటివ్ ఉన్నా సరే ఎంత సంతోషంగా టీంతో ఉన్నాడు, ఎంత స్మైల్గా ఉన్నాడు అంటే ఇతనికి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా టీంతో ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఫస్ట్ క్లాస్గా టీం తీసుకెళ్తున్నాడు అని చెప్పి మీ టీంలో ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా ఆ టైంకి మీరు గుర్తుకు రావాలి. ఎందుకంటే ఆ రోజు ఆ సార్ కానీ ఆ మేడం కానీ అలా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా స్టాండర్డ్గా నిలబడగలిగారు, ఈరోజు గుడ్ లీడర్గా ఉన్నారు. అంటే ఇలాంటి ప్రాబ్లం మనకు కూడా వస్తుందేమో, అంటే వచ్చిందేమో, మనం కూడా 100% ఒక కన్సిస్టెన్సీతో నిలబడగలిగితే ఎప్పుడు మన టీము మన దగ్గర నుంచి నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయదు. ఇలా చేస్తే మన టీంలో వాళ్ళందరూ కూడా మనకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అంటే పొలైట్గా, అంటే మనం ఎంత పొలైట్గా తీసుకుంటామో అంతే పొలైట్గా మన టీము ఇన్స్పైర్ అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే కొంతమంది లీడర్స్ ఎలా ఉంటారంటే ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి కోప్పడుతూ చిరాగ్గా ఉంటారు. అలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ టీము వాళ్ళ దగ్గర ఉండడం చాలా కష్టం అండి. సో దాంతోపాటుగా ఇక్కడ మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి, అంటే నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి.
ఒక గుడ్ లీడర్ అనే వ్యక్తి లైఫ్ లాంగ్, అంటే అంటిల్ ఆఫ్ డెత్, నాట్ ఓన్లీ గుడ్ లీడర్, ఒక హ్యూమన్ బీయింగ్ అనే వ్యక్తి లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా తను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మీరు చూడండి, ఒక పాతకాలంలో ఏదైతే నోకియా మొబైల్ ఉందో, ఆ నోకియా మొబైల్ అప్డేట్ అవ్వాల. అలా అని చెప్పి నోకియా మొబైల్ మంచిది కాదా అంటే, ఎస్ ఈజ్ గుడ్ మొబైల్. బట్ ఈరోజు నోకియా మొబైల్ ఎందుకు మార్కెట్లో లేదు, ఎందుకు మార్కెట్లో కనబడట్లేదు అంటే అప్డేట్ అవ్వలేదు. ఈరోజు మనం కూడా ఒక గుడ్ లీడర్ ఉండాలి, గుడ్ లీడర్గా ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. మన టీంలో కొంతమంది వస్తారు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు వస్తారు, మనకు నాలెడ్జ్ లేకపోవచ్చు. ఎస్, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోకుండా వీళ్ళు చెప్పేది ఏంటిలే, మా డౌన్లైన్ మాట చెప్పినప్పుడు నేను ఎందుకు వినాలి అని చెప్పి అలా నెగిటివ్ ఉన్నాం అనుకోండి, అలా మనం ప్రౌడ్గా ఉన్నాం అనుకోండి, మనం నేర్చుకోలేము. ఏమో మన టీంలోనే మనకన్నా బెస్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఉండొచ్చు, మనకన్నా బాగా మాట్లాడే వ్యక్తి ఉండొచ్చు, మనకన్నా మంచి స్కిల్స్ ఉన్న వ్యక్తి ఉండొచ్చు. సో అతన్ని ఎప్పుడు కూడా మనం డిమోటివేట్ చేయకుండా మనం నేర్చుకోగలిగితే కనుక 100% మనం మంచి లీడర్ అవ్వగలుగుతాం. అట్ ద సేమ్ టైం మనం మంచి ఎడ్యుకేట్ అవ్వగలుగుతాం. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి. ఎప్పుడైతే మీరు అప్డేట్ అవుతూ ఉంటారో మీ టీం కూడా అప్డేట్ చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం మీరు అప్డేట్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీకంటూ వాల్యూస్ ఉంటాయి. ఈరోజు మార్కెట్లో కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఒక లీడరు ఎప్పుడు ఒకటే స్టోరీ చెప్తారు. అదే జరిగింది, ఎలా జరిగింది, అలా జరిగింది, ఇలా వచ్చాము, అలా వచ్చాము. ఏ మీటింగ్లో అయినా, ఏ ట్రైనింగ్లోనైనా అదే చెప్తూ వచ్చాడు అనుకోండి ఒక లీడర్ అనే వ్యక్తి. కింద టీంకి వచ్చాడరా బాబు, పాత సీడీనే లేదా పాత రికార్డింగే మళ్ళీ వినాలా అన్న బోరింగ్ క్రియేట్ అవుతుంది. లీడర్ అనే వ్యక్తి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే, ఎందుకంటే ఈరోజు మనం 10 మందికి ఇన్స్పైర్గా ఉండాలన్నా, 10 మంది మన మాట వినాలి అన్నా, 10 మంది మనల్ని చూసి నేర్చుకోవాలి అన్నా, ముందుకు మనకు నాలెడ్జ్ ఇచ్చి ఉండాలి. మనకి నాలెడ్జ్ లేకపోతే మన టీంకి ఎప్పుడు కూడా మనం నాలెడ్జ్ ఇవ్వలేం. ఇక్కడ మనం నాలెడ్జ్ ఏంటి నాలెడ్జ్ అంటే, మనం చేసే ఈ బిజినెస్లో ప్రతి బిజినెస్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకోవాలి, చదువుకుంటేనే పాస్ అవుతాడు. లేదా ఏదైనా బయట బయట మనం వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారం దగ్గర మన స్కిల్స్ నేర్చుకోవాలి, అప్పుడు ఆ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలి. ఈరోజు సినీ ఇండస్ట్రీ ఉంది, సినిమా హీరో అవ్వాలంటే లేదు నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నేను మంచి అందంగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, నన్ను హీరో చేయండి అంటే హీరో అవుతాడా? అతను మార్చుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఈరోజు మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, ప్రతి నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఎస్ఎఫ్ అనే సిస్టమ్ ద్వారాగా మన మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, మన ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కండక్ట్ చేసేటప్పుడు కొంతమంది లీడర్స్ ఎలా ఉంటారంటే, ఒక లీడర్ ఫోన్ చేసినా ఆ లీడర్ ఫోన్లో ఎత్తరు. సో లీడర్ ఫోన్ చేసిన లీడర్ ఎత్తకుండా ఏం చెప్తాడంటే, వచ్చాను సార్, జూమ్లో ఉన్నాను సార్. బాబు నువ్వు జూమ్లో ఉన్నా కరెక్టే, నా దగ్గర నువ్వు నాట్యాలు వేస్తున్నావు, అప్లై నేను భరిస్తా, కానీ నీ కింద నుంచే వ్యక్తి కూడా నిన్ను చూసి నేర్చుకోవాలిగా. నీ కింద నుంచి వచ్చిన వ్యక్తి నిన్ను చూసి నేర్చుకోవాలి అంటే నువ్వు నాట్యం వేస్తే నీ కింద నువ్వు నా తలదంతే నీ తలదన్నేవాడు ఇంకోటి వస్తాడు మార్కెట్లో. ఈరోజు మనం సాకులు, కథలు, స్టోరీలు అన్నీ గుర్తొస్తాయి. 6:30 మీటింగ్ అంటే స్టోరీలు అన్నీ గుర్తొస్తాయి. ఈ స్టోరీలతో మనం మార్కెట్లో వెళ్తే సక్సెస్ అవ్వలేము. ఈరోజు మనం సక్సెస్ అవ్వాలి అంటే కొంత సాక్రిఫైస్ చేయాలి. కొంత సాక్రిఫైస్ చేయకుండా గాల్లో మాటలు చెప్పి లక్షలు సంపాదిస్తా, కోట్లు సంపాదిస్తా, మా భార్యకి ట్యాగ్ చూడకుండా వస్తువు కొనిపిస్తా, నా పిల్లలకి ఏం కావాలన్నా రేట్ చూడకుండా కొంటాను అంటే నువ్వు గాల్లో మాటలు చెప్తే సరిపోదు భయ్. నువ్వు ఖచ్చితంగా నాలెడ్జ్ సంపాదించాలి. నాలెడ్జ్ సంపాదించాలంటే ఎస్ఎఫ్ఎస్ జూమ్కి రావాలి. ఎస్ఎఫ్ఎస్ జూమ్కి వస్తే ఎలా ట్రైన్ చేయాలి అనేది ఎస్ఎఫ్ఎస్ చేయగలదు, ఎస్ఎఫ్ఎస్ చేస్తుంది. ఈరోజు అతి తక్కువ టైంలోనే ఎస్ఎఫ్ఎస్ ఎంత సక్సెస్గా ముందుకు వెళ్తుందంటే, ఇక్కడ చెప్పే ప్రతి టాపిక్ ఎవరైతే ఒక టాపిక్ తీసుకొని వస్తున్నారో అతను టైంపాస్కి చెప్పట్లేదు ఇక్కడ. ఎస్ఆర్నో ఈరోజు ఎస్ఎఫ్ఎస్ ఎంత సక్సెస్ఫుల్గా స్పాన్ ఆఫ్ 19 డేస్లోనే ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందంటే నేర్చుకొని నేర్పించడానికి వచ్చారు. ఈరోజు 625 మీటింగ్ రండి సార్ అంటే ఫోన్లు ఎత్తరు, సమాధానాలు చెప్పరు. అట్ ద సేమ్ టైం
అతని కింద టీం లేదా అంటే టీం ఉంది. ఒక 10 మందో 20 ఒక్క వ్యక్తి ఉన్న టీమేనండి. ఈరోజు కొత్త నాలెడ్జ్ నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి, మన కింద నేర్పించాలి అంటే ముందు మీరు నేర్చుకోవాలి. యు అనే పొజిషన్ నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు ఈరోజు మీరు చెప్పండి, ఎంతమంది మనస్ఫూర్తిగా చెప్పండి, మీ మీ టీంలో లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని లాగిన్ చేశారు? మీరు ఎంతమంది టైంకి లాగిన్ అయ్యారు? ఈరోజు మీరు మీరు ఎంతమంది ఒక 10 నిమిషాల ముందు లేచి మీ టీంకి ఫోన్లు చేశారు? లేదు అప్లైన్ చేయాలి, ఆయన చూసుకుంటాడు. అప్లైన్కి ఏమన్నా మనం ఏమన్నా సాలరీ ఇస్తున్నావా? ఈరోజు నేను క్వశ్చన్ చేయట్లేదండి. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు మనం 10,000కో 20,000కో 50,000కో ఇలా జాబ్ చేయాలి, ₹1,00,000 జాబ్ చేయాలంటే డైనస్ గ్లోబల్ కంపెనీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. కానీ ఈరోజు మనకి మన ఫ్యామిలీకి ఏం కావాలన్నా, మళ్ళీ చెప్తాను వినండి, ఏం కావాలన్నా, ఎంత కావాలన్నా, మంచి కార్లో తిరగాల, మంచి బంగ్లా కట్టాలా, లేదా మీ పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలా, కొంత సాక్రిఫైస్ చేయాలి. ఏదో వచ్చాము పోయాము అంటే మీరు లీడర్గా సక్సెస్ అవ్వకపోతే మీ కింద టీంకి ఎప్పుడు నేర్పిస్తారు? మీరే నాలెడ్జ్ తీసుకోకపోతే మీ కింద టీంకి ఎప్పుడు నేర్పిస్తారు? మీరే టైంకి రాకపోతే మీ టీంని ఎప్పుడు చూస్తారు? మీరే టైం పంచువాలిటీ మెయింటైన్ చేయకపోతే మీ టీంకి మీరు ఎలా ఇన్స్పిరేషన్ అవుతారు? ఈరోజు నేను కానీ, శివ గారు కానీ, నజీర్ కానీ, లింగన్న గారు కానీ, నోవా గారు కానీ ఈరోజు పలానా 5 పేర్లు చెప్తున్నారంటే కేవలం కొంత సాక్రిఫైస్ చేసాం. ఈరోజు కొంత సాక్రిఫైస్ చేశాం కాబట్టి మా పేర్లు చెప్తున్నారు. మీ పేర్లు ఎందుకు చెప్పకూడదు? మీరెందుకు ఈ పొజిషన్లో రాకూడదు? మీరెందుకు మీ టీంకి ఇన్స్పిరేషన్గా నిలబడకూడదు? అంటే మీరు ఎంత కొంత సాక్రిఫైస్ చేయాలి, ఎంత కొంత నేర్చుకోవాలి, ఎంత కొంత నేర్పించాలి. ఇవన్నీ నేర్పించాలంటే మీరు టైం పంచువాలిటీ మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెట్లో ఖచ్చితంగా ఒక మంచి లీడర్గా ఎదగాలి అంటే మనం ఎంతో కొంత సాక్రిఫైస్ చేయాల్సిందే. ఈరోజు ఎవరైతే ఉన్నారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఇన్స్పిరేషన్. ఈరోజు ఆ వ్యక్తి ఒక ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఆ పడి కిరీటంలాగా లేచాడు చూసారా? ఎప్పుడైతే ఇతను అవ్వడో, ఇతని వల్ల కాదు అన్నాడో, ముందు అతను సెల్ఫ్గా కొంత నేర్చుకున్నాడు, ఎలా మాట్లాడో నేర్చుకున్నారు. ఈరోజు అతను ఒక పబ్లిక్ మీటింగ్కి వచ్చాడు అంటే పబ్లిక్ ఇన్స్పిరేషన్ అవుతుంది, పబ్లిక్ ఇన్స్పైర్ అవుతారు. పబ్లిక్ జనాలు అసలు జనాలు చూస్తుంటే జస్ట్ ఒక మాటకే జనాలు అలా వస్తారు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ సార్, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా గుడ్ లీడర్గా ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ట్రాన్స్ఫార్మర్గా మారారు. జనాలకి ఎలా కావాలి, మనం ఎలా మాట్లాడితే అవుతుంది, ఎలా మాట్లాడగలగాలి, ఎలా నిలబడగలగాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా విన్ అవ్వాలి అని వాళ్ళు నేర్చుకున్నారు. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో సొంత విమానాలు, మన సారా బాగా చెప్పారు, సొంత హెలికాప్టర్లు మెయింటైన్ చేస్తున్నారు. ఏదో ఆడుతూ పాడుతూ వచ్చి వాళ్ళు మెయింటైన్ చేయట్లేదండి. ఈరోజు చాలా చాలా కంపెనీస్లో చాలా చాలా పెద్ద లీడర్స్ సక్సెస్ఫుల్గా చార్టెడ్ ఫ్లైట్స్, ఓన్ విల్లాస్, ఓన్ కార్స్, BMW, జాగ్వార్, రేంజ్ రోవర్, బగాడి ఇవన్నీ కూడా కార్లు మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు నేర్చుకున్నారు, టీముకి నేర్పించారు, వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలబడగలిగారు. ఈరోజు మనం కూడా ఇప్పటివరకు జరిగిపోయింది, ఈరోజు ఇక్కడ నుంచి ఈ క్షణం, ఈరోజు ఏదైతే ఉందో 7:09 అయింది, 7:10, ఈరోజు 7:10 జనవరి 2, 2026 7:10కి నేను డిసైడ్ అయ్యా, ఏంటి, నేను నా టీంకి నేనే రోల్ మోడల్గా ఉండాలి. నా టీము నా సైగ చేస్తే మాట వినాలి. అంటే ఇక్కడ మీరు ఏదో బాస్గా కాదు, బాస్లో కమాండింగ్ చేయడం కాదు, మిమ్మల్ని చూస్తే మీ టీం ఇన్స్పిరేషన్ అయిపోవాలి. మిమ్మల్ని చూస్తే మీరు ఒక సైగ చేస్తే మీ టీము మీ మాట వినగలగాలి. అంటే ఇవన్నీ జరగాలి అంటే ముందు మీరు నేర్చుకోవాలి, మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఈరోజు సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్లో నిలబడగలం. నెక్స్ట్ ఏదైతే మనం ఎవ్రీడే జూమ్ జరుగుతుంది, ఈ జూమ్కి మీరు ఒక 10 నిమిషాలు సాక్రిఫైస్ చేయండి. 5:30కు లేకండి, ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి, లేదా ఒక 10 నిమిషాలు కాల్స్ మాట్లాడండి, ఫ్రెండ్ టీం మాట్లాడండి, ఎవరు లాగిన్ అయ్యారు ఏంటి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మనం ఇచ్చే నాలెడ్జ్ రేపు వస్తుందో రాదో చెప్పలేం. ఈరోజు సబ్జెక్టు ఈ SFS సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టంలో మనం ఎంతవరకు నాలెడ్జ్ తీసుకోగలమో అంతవరకు నాలెడ్జ్ తీసుకోగలిగితే
మనం మన టీంకి నేర్పించగలం. ముందు యాజ్ ఎ లీడర్గా, లీడర్ అనే ట్యాగ్ పక్కన పెట్టండి. ఒక టీంకి ఇన్స్పిరేషన్ లాగా మీరు నిలబడాలి, మీరు నేర్చుకోవాలి, మీరు నేర్పించాలి. మీరు నేర్పించగలిగితే 100% మన డైనస్ గ్లోబల్ కంపెనీ కాదు, మనం మన లైఫ్లో సక్సెస్ అవ్వగలం. స్కిల్ డెవలప్మెంట్స్ ఈరోజు మన ఎస్ఎఫ్ఎస్ ద్వారాగా మన లీడర్కి స్కిల్స్ నేర్పించగలుగుతాం. స్కిల్స్ అంటే ఏదో ఆ, ఆ, ఇలా బయట దొరికేలాగా గన్ షాట్లు, ఫైట్లు, ఇవి స్కిల్స్ కాదండి. ఈరోజు అంత టెక్నాలజీ అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఈరోజు మనం ఉన్నాం అందరం ఎక్కడెక్కడ, ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్, 55 మెంబర్స్ ఉన్నాం. మనం అందరం కూడా ఎక్కడెక్కడి నుంచో లాగిన్ అయ్యాం. ఒకళ్ళు హైదరాబాద్ నుంచి, పూణే నుంచి లాగిన్ అయ్యారు, ముంబై నుంచి లాగిన్ అయ్యారు, విజయవాడ నుంచి లాగిన్ అయ్యారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో లాగిన్ అయ్యారు. వీరందరూ కూడా ఎలా వచ్చారు? టెక్నాలజీ తగ్గట్టు. ఈరోజు డిజిటలైజేషన్ అయిపోయింది. ఇదే ట్రైనింగ్ మనం ఆఫ్లైన్లో పెట్టాలి అంటే అందరం గ్యాదర్ చేయలేం. ఎవ్రీడే మార్నింగ్ 1 అవర్ మనం రప్పించలేం. ఇక్కడ మనం అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. స్కిల్స్ కూడా డిజిటల్గా నేర్చుకోవచ్చు. ఈ డిజిటల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎస్ఎఫ్ఎస్ ద్వారా నేర్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ ప్లాన్ ఎలా చెప్పాలి, ఫాలోఅప్ ఎలా చేయాలి, డీడీ ఎలా క్లోజ్ చేయాలి, వచ్చిన వ్యక్తిని ఒక లీడర్గా ఎలా నిలబెట్టాలి. అట్ ద సేమ్ టైం ఒక లీడర్తో పాటుగా మనం మన టీంకి ఎలా నేర్పించగలగలనేది ఈ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ ద్వారా నేర్పించగలుగుతాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది. దాంతోపాటుగా ఒక లీడర్ అనే వ్యక్తి ఎప్పటికప్పుడు గ్రోత్ అవుతూ ఉండాలి. ఈరోజు చెక్ రాకపోవచ్చు, కానీ మై అడ్వైస్ ఎప్పటికప్పుడు మీది మినిమం చెక్ అనేది ఎప్పుడు కూడా 50,000 తగ్గకుండా చూసుకోండి మినిమం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ టీం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మా లీడర్కి ఎంత చెక్ వచ్చింది, ఈరోజు అతనితో పాటుగా మాకెంత చెక్ తెప్పిస్తాడు అని చెప్పి ఎప్పటికప్పుడు టీం చెక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఒక లీడర్గా మనం మన సక్సెస్ని మనం చూపిస్తూ మన టీంకి ఎప్పటికప్పుడు మన గ్రోత్ని చూపించాలి. ఎప్పుడైతే మన గ్రోత్ని చూపిస్తామో అప్పుడు ఖచ్చితంగా మన టీము మనతో పాటు ట్రావెల్ చేస్తుంది. మనతో పాటు మన టీంని కూడా సక్సెస్ చేయొచ్చు. మన టీము మనలాగా వాళ్ళ గోల్స్ని మన గోల్స్ లాగా తీసుకొని అచీవ్ చేయగలిగితే కనుక 100% మనం మన డైనస్ గ్లోబల్ కంపెనీలో సక్సెస్ అవుతాము. సో ఈరోజు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మాట్లాడటానికి, నేను మాట్లాడిన పదాలలో కొంచెం హార్ష్గా అనిపించిన లేదా కొంచెం ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్, క్షమించండి. ఈరోజు మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 5 రూల్స్ ఫాలో అవ్వగలిగితే, ఈ 5 రూల్స్ కనుక 100% ఫాలో అవ్వగలిగితే 100% మనం మన లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. హ్యాండ్ అవుట్ టు లింగన్న సార్. Yes, sir. Thank you so much, sir. Your valuable information as a great session, sir. ఈరోజు సార్ ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ చెప్పే మాటలు కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి. బట్ అవి ఫాలో అయిన వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు, గురువు మాటలు కూడా నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్గా అవుతారు. సో వీళ్ళేంటి నాకు చెప్పేది అనుకున్న వాళ్ళు సక్సెస్ కాలేదు. సో ఈరోజు సార్ చెప్పింది ఏంటంటే మన జీవితంలో జరిగేది మనని మనం మలుచుకోవడానికి, మనని మనం శిల్పంగా రెడీ చేసుకోవడానికి మనం చెప్పుకో తప్పదు. సో మనము ఒక బండరాయిగా ఉన్నప్పుడు దాని మీద మనం నేర్చుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి, ఎన్నో దెబ్బలు పడుతుంటాయి. అదే మీరు ఒక శిల్పంగా రెడీ అయితే ఒకసారి చూడండి లీడర్స్, ఒక అద్భుతమైన శిల్పంగా అంటే అందరూ మిమ్మల్ని పొగుడుతుంటారు. సో అదే క్రమంలో సో ఇది చాలా గ్రేట్ సార్, చాలా వండర్ఫుల్ సెషన్. ఇది మనం తీర్చిదిద్దుకునే క్రమం, మనతో పాటు మన టీంని నేర్చుకునేటువంటి క్రమం. ప్రతి ఒక్కరూ ఇది పాటించాలి, ప్రతి ఒక్కరు నేర్చుకుందాం. సో ఈరోజు మనకు సార్ జర్నీలో ఉన్నారు, శివ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ని ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. అందరూ గ్రాండ్ క్లాప్స్ ఇవ్వండి సార్ని. సార్ ప్లీజ్ వాల్యుబుల్ షేర్ సార్. శివ సార్ ప్లీజ్ కమ్ ఆన్ ద జూమ్ సార్. హాయ్ సార్, అందరికి గుడ్ మార్నింగ్. మళ్ళీ ఎక్కడ సిగ్నల్ కట్ వస్తుందేమో ముందే వండర్ఫుల్ స్టార్ట్ 2026 విజన్ 2026 1 year 1 year వండర్ఫుల్ సెషన్ అండి ఈరోజు. అండ్ శ్రీజ్యోతి గారు చక్కగా కంపెనీ ప్రొఫైల్ తో స్టార్ట్ చేశారు. అండ్ లేటెస్ట్ క్వాలిటీ రియల్లీ అవసరం. ఒకటేనండి, మనం డైరెక్ట్ సెల్లింగ్ లో డూప్లికేట్ గురించి మాట్లాడతాం ఎక్కువగా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే డూప్లికేట్, నిన్న సార్ కూడా చెప్పారు. కాపీ ఎగ్జామ్ లో కాపీ కొడితే ఫెయిల్ అవుతాము, ఇక్కడ కాపీ కొడితే సక్సెస్ అవుతాము.
సో ఈ కాపీ పేస్ట్ లో మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి మన టీం కూడా అలాగే కాపీ అవుతారు. కాబట్టి మనలో ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే మన టీం కూడా మనతో పాటు అదే వేలో ట్రావెల్ చేస్తూ మనం ఏం పర్ఫార్మెన్స్ చేస్తాం వాళ్ళకి చేస్తారు. మనం చెక్ ప్రతి మంత్ మనం చక్కగా పర్సనల్ గా మన చెక్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ చెక్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇక్కడ ఎప్పుడైతే మనం లీడర్షిప్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటామో మనల్ని మన టీం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఈ సార్ లాగా ఉండాలి, ఈ సార్ లాగా మాట్లాడాలి, ఈ సార్ లాగా మనం మంచి ఇన్కమ్స్ తీసుకోవాలి అనేటటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అవుతుంది అందరిలో కూడా. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ లాగా ఉండాలి. వండర్ఫుల్ సెక్షన్ ఈరోజు. సో ఇయర్ స్టార్టింగ్ లో ఇంత మంచి సెక్షన్ అందించిన గోపి గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు జర్నీలో ఉండి కూడా ఎక్కడ సిగ్నల్స్ ఇబ్బంది అవుతాయనేసి మీరు మీ వాల్యుబుల్ షేరింగ్ ఇచ్చారు. లీడర్స్, మన టీంలో ఎవరైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో ఏంటి సెషన్ అయిపోగానే అందరు ఫీడ్బ్యాక్ అనుకుంటున్నారు. సో మనం ఏం నేర్చుకున్నాం అనేటువంటిది లాస్ట్ మంత్ 1 lakh ప్లస్ హోల్డర్స్ ఎవరున్నారు కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. 50,000 ప్లస్ హోల్డర్స్ ఎవరున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఫీడ్బ్యాక్ షేర్ చేయండి అందరూ కూడా. యా సార్. లీడర్స్, అండ్ ఫస్ట్ నా ఫీడ్బ్యాక్ చేస్తున్నాను. అండ్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ మై డైనస్ ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరి సపోర్ట్ తో డిసెంబర్ మంత్ నేను 2,70,000 చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. ఫస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ డైనస్ గ్లోబల్ 2,70,000. అలాగే మన గోపి గారు కూడా అసలు థ్యాంక్ యూ సార్. గోపి గారు కూడా మీ ఇన్కమ్ షేర్ చేయండి. అందరూ ఎవరైతే 1 lakh ప్లస్ ఇన్కమ్ హోల్డర్స్ ఉన్నారో హ్యాండ్ రైజ్ చేసి మీ లాస్ట్ నుండి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీరు ఎలా అచీవ్ చేయగలిగారు 50,000 ప్లస్ హోల్డర్స్, 30,000 ప్లస్ హోల్డర్స్ అందరూ కూడా. ఎస్ సార్. గోపి సార్, మీ యొక్క లాస్ట్ మంత్ ఇన్కమ్ షేర్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ యొక్క వాల్యుబుల్ షేరింగ్. సార్ మన లింగన్ సార్ మీరు మాట్లాడుతుంది నాకు ఒకసారి నేను యా సార్. స్క్రీన్ షేర్ చేస్తాను. సో లీడర్స్, అదేవిధంగా ఇంకెవరైనా 1 lakh అండ్ అబోవ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇది ఎందుకంటే మీరు ఆ మంత్ పడ్డటువంటి ఎఫర్ట్, మీ టీం చేసినటువంటి వర్క్ మీ యొక్క షేరింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాము. సో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇది సక్సెస్ మీట్. సో ప్రతి ఒక్కరు మనం నేర్చుకుంటాం. సార్ తీసుకున్నారు, నేను తీసుకోవాలన్నటువంటి ఎంకరేజ్మెంట్ కోసం మిమ్మల్ని అలా అడుగుతున్నాం లీడర్స్. సో మనకు అదేవిధంగా టైగర్ రమేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ కూడా జర్నీలో ఉన్నారు ఈరోజు. సార్ మీ యొక్క వాల్యుబుల్ షేరింగ్ ఇవ్వండి సార్. సార్ గోపి సార్, మన కోర్ టీం నజీర్ ఖాన్ సార్కి ఒకసారి కోహోస్ట్ ఇవ్వండి. ఎస్ సార్. గోపి సార్ ఇస్తున్నాను సార్. రమేష్ సార్ కంటిన్యూ సార్ మీరు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెక్షన్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మేడం గారు కానీ సార్ కానీ ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు. నేను నెక్స్ట్ మంత్ పోయిన నెలలో 1 lakh తీసుకోవడం జరిగింది సార్. ఇదంతా మీ సపోర్ట్ వల్ల. ఇదే విధంగా ఎప్పటికీ మాకు సపోర్ట్ ఉండాలి, మా టీంకి ఉండాలి. లింగన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మన ఎస్ఎఫ్ఎస్ ప్రోగ్రామ్ సపోర్ట్ అండ్ మన గ్రేట్ మెంటర్ శివ సార్. సో ఎస్ఎఫ్ఎస్ కోర్ లీడర్స్ అండ్ ఎంటైర్ టీం, మన టీం. సో నెక్స్ట్ మంత్ మన టీంలో ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని అచీవ్మెంట్ చేయాలి మనం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో అదేవిధంగా రాంబాబు సార్, సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. 1 minute సార్. ఎస్ సార్, కంటిన్యూషన్ సార్. మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది సార్. ప్లీజ్ వెల్కమ్ సార్ రాంబాబు సార్. Okay. Good morning, everybody. Myself,
రాంబాబు అండి. ఇవాళ నేను గోపి గారి సెషన్ వినలేకపోయినా, యాక్చువల్గా నా దగ్గర సిగ్నల్ లేక మధ్య మధ్యలో 2-3 సార్లు డ్రాప్ అవుతూ ఇప్పుడే ఇక వేరే ఏరియాకి వచ్చాను, సిగ్నల్ ఏరియాకి వచ్చాను నడుచుకుంటూ. ఓకే, ఎనీహౌ గోపి సార్ ఎక్సలెంట్ ప్రజెంటేషన్. ఖచ్చితంగా అంటే మధ్య మధ్యలో డ్రాప్ అయినా కానీ టీమ్ తోటి ఒక లీడర్ ఎలా బిహేవ్ చేయాలనేది చాలా చక్కగా అద్భుతంగా వివరించడం జరిగింది. మరి ఇటువంటి సెషన్లు ఇంకా చాలా ఇవ్వాలని గోపి గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నా టీం సహాయంతో ఈ మంత్లో నేను తీసుకున్న ఓచర్ 1,43,586 రూపాయలండి. గ్రేట్ సార్, గ్రేట్ సార్. అందరు సార్కి డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి లీడర్స్. అదేవిధంగా నా టీంలో ప్రతి ఒక్కరూ 1,00,000 రూపాయలు తీసుకునేలా నేను అహర్నిశలు శ్రమిస్తాను. మీరు నా సర్వీసు అంటే ఇది ఒక వేదిక కాబట్టి, ఇది మన ఎస్ఎఫ్ఎస్ వేదిక కాబట్టి వేదిక ముఖంగా నేను మాటిస్తున్నా నా టీం మెంబర్స్కు. ఖచ్చితంగా మీకు అండదండలుగా ఉంటూ ప్రతి ఒక్కరు 1,00,000 రూపాయల పైన ఓచర్ తీసుకునేలాగా నా సహాయం అందిస్తానని మాటిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ షూర్ సార్, కంటిన్యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ టీమ్. ఈరోజు మా అప్లైన్ సపోర్ట్ తో మై షూర్ గ్రేట్ సార్, మాట్లాడుతున్నాను సార్. గోపి సార్ సార్, నా వాయిస్ వినపడుతుందా? క్లారిటీ ఉంది సార్. ఓకే, మై గ్రేట్ మెంటర్, మై గ్రేట్ గురు తారక శివ గారి సపోర్ట్ తో మై ప్యారీ టీమ్ ఈరోజు నేను ఇంత సక్సెస్ అవుతున్నాను, ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాను అంటే నాలో గొప్ప విషయం కాదండి, నా టీం గొప్పతనం. ఈరోజు నా టీం లేకపోతే నేను లేను. ఈరోజు నా టీం సపోర్ట్తో నేను ఈ మంత్ తీసుకున్న ఇన్కమ్ 1,95,530 రూపీస్ అండి. సార్ అందరూ హార్ట్ సింబల్ ఇవ్వండి లీడర్స్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్స్ గ్రేట్ గోపి సార్. ఇన్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే ఉన్నారో లేడీ టైగర్ అని చెప్పొచ్చు. శివ గారు అనౌన్స్ చేయమంటారా? చేయండి సార్. ఒక లేడీ టైగర్ అని చెప్పొచ్చు. ఈరోజు జాయిన్ అయిన ఫస్ట్ 20 డేస్లోనే, జస్ట్ 20 డేస్లోనే మేడం ఇన్కమ్ 1,40,000 అండి. వావ్. సో రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. వెల్కమ్ మిస్సెస్ శ్రీజ్యోతి మ్యామ్. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. శ్రీజ్యోతి మేడం గారు, కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ ఎఫర్ట్, గ్రేట్ వర్క్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాల్యూ యువర్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. సో అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ. విష్ణు గారు మేడం టాప్ అప్ లైన్ సార్. కంగ్రాచులేషన్స్ సార్ మేడం. జస్ట్ 1 month లో, అంటే సార్ ఏజ్ కూడా ఆల్మోస్ట్ 60 years అండి. 60 years ఏజ్ లో 1,00,000 రూపాయలు సంపాదించడం అనేది నాట్ ఈజీ. ఈరోజు బయట మార్కెట్లో 60 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే ఒక రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. రిటైర్మెంట్ తీసుకుని పిల్లలతోనో మనవాళ్ళతోనో ఆడుకోవడానికి టైం స్పెండ్ చేస్తాం. కానీ ఈరోజు ఎవరైతే ఉన్నారో విష్ణు గారు ఎంత హార్డ్ వర్కర్ అంటే నాకు తెలుసు ఆయన గురించి. నిన్న ఒక 3 days బ్యాక్ వైజాగ్ వెళ్ళాం మేము. వైజాగ్ వెళ్తే డ్రైవింగ్ లో కానీ లేకపోతే మేము కమ్యూనికేషన్ చేస్తుంటే అక్కడ కూర్చునే ఓపిక కానీ, ఎంత పేషెన్స్ తో కూర్చొని అంత దూరం ట్రావెలింగ్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్. గోపి ఎలా చేద్దాం నాన్న, ఎలా చేద్దాం ఎప్పుడు ఇదే మాట్లాడుతుంది. ఇప్పుడు అదే 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఎప్పుడు టైం దొరికిద్దా, ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా, ఎప్పుడు టైం స్పెండ్ చేద్దామని చెప్పి అనుకుంటారు. కానీ సార్ ఎంత హార్డ్ వర్క్ అంటే ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ దట్. ఎందుకంటే సారు ఆ వయసులో కూడా ఎంత కష్టపడి ఈరోజు సార్ మంత్ ఇన్కమ్ 99,120 రూపీస్ అండి. ఒక కంగ్రాచులేషన్ సార్ విష్ణువర్ధన్ సార్. అట్ ద సేమ్ టైం thank you all my సార్. family, కంగ్రాచులేషన్. thank you Amma. అట్ ద సేమ్ టైం ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. ఇతని గురించి చెప్పాలంటే ఇతను నార్మల్ పర్సన్ కాదు, చాలా హార్డ్ వర్కర్, చాలా ఏమంటే డూయింగ్ పర్సన్. నా టీంలో అతి తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకున్న వ్యక్తి, ఎక్కువ టీంతో కమ్యూనికేషన్ చేసి ఎక్కువ టీంతో మాట్లాడి అట్ ద సేమ్ టైం నా జాయినింగ్స్ కానీ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది కంప్లీట్గా జూమ్లోనే నేర్చుకున్నాడండి. వాట్సాప్ కాల్లో కానీ జూమ్లో కానీ నేర్చుకొని ఈరోజు తన సెకండ్ మంత్ ఇన్కమే 89,000 కమిషన్ తీసుకోవడం జరిగింది. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. సాల్మన్ సార్.
హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సల్మాన్ సార్, గ్రేట్ ఎఫర్ట్ సార్. సల్మాన్ స్టార్టింగ్ సార్ నుంచి మాట్లాడండి. చూస్తున్నాం మీ యొక్క హార్డ్ వర్క్, చాలా వండర్ఫుల్గా ఎఫర్ట్ పెడుతున్నారు సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. సో ఇలా 50,000 40,000 70,000 తీసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అది మా అప్లైన్ శివ గారు, మన ఎవరైతే శివ సార్ ఉన్నారో 5th అనౌన్స్ చేద్దాం అనుకున్నాము, కానీ అనుకోకుండా ఇప్పుడే చేయడం బట్టి కొంచెం మన ప్రిపరేషన్ అవ్వలేదు కాబట్టి జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నాము. సో రిమైనింగ్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయొచ్చు, ఫస్ట్ క్లాస్ గా మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు Yeah, గారు సాల్మన్ హ్యాండ్ రైస్ చేశారు. సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. లింగన సార్, విష్ణు గారు హ్యాండ్ రైస్ చేశారు సార్, చూడండి. యా సార్, ఒక్క 1 minute సార్. హ్యాండ్ రైస్ చేయలేదు సార్. సారు సల్మాన్ సార్ హ్యాండ్ రైస్ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎస్ సార్. చాలా అద్భుతం సార్, చాలా మంచిగా ఎక్స్ట్రాడినరీగా ఈరోజు గోపి సార్ క్లాస్ తీసుకోవడం జరిగింది. నిజంగా మనం కష్టపడుతూ మనతో పాటు ఉన్న టీంని ఎప్పుడైతే మనం ఫాలోఅప్ చేస్తామో, వాళ్ళని మనం ట్రైనింగ్ క్లాసులు ఎలా పెడితే ఇలా తీసుకురాగలుగుతామో, మనతో పాటు వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు 10 మందికి నేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఇన్కమ్ తీసుకుంటూనే వాళ్ళకి మనం ఇన్కమ్ తీపిస్తాము. వాళ్ళ ఇన్కమ్ చూసి కూడా వాళ్ళు చూపించే వాళ్ళకి చాలా ఈజీగా సులువు అవుతుంది సార్. ఇక్కడ నేర్చుకోకుండా మనం ఫీల్డ్కి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అది ఎప్పటికి కూడా మనం సక్సెస్ అయ్యే పర్సన్స్ కాదు. కానీ రోజువారీ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా గోపి సార్ ప్రతిరోజు కూడా నాకు కాల్ చేస్తూనే ఉంటాడు. నేను అలాగే యాజ్ టీజ్ గా నా డౌన్లో ఉన్న ప్రతి పర్సన్ కూడా నేను కాల్ చేస్తూ మినిమం ఒక 5 to 7 members ని ఈజీగా లాగిన్ చేయడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కొద్దిగా ప్రొడక్ట్ ప్రొఫైల్ విషయం కావచ్చు, ప్రొడక్ట్ గురించిన డీటెయిల్సే కావచ్చు, ఒక్కొక్క రోజు ఒక సబ్జెక్ట్ చెప్పేటువంటి ప్రాసెస్ అద్భుతమైనటువంటి విషయంగా దీంట్లో మనం నేర్చుకుంటున్నాం. ఇది మిస్ అయితే మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఇది మన లైఫ్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇదే ఒక రోజున ఒక అద్భుతమైన లీడర్గా అందరి ముందు ఒక డైనమిక్ లీడర్గా ఇందులో నేర్చుకున్న ప్రతి వ్యక్తి తయారవబోతున్నాడు. అందు విషయంలో నేను 100% నమ్ముతున్నా. నేను కూడా అయ్యాననే భావిస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ. మంచి సబ్జెక్ట్ ఇచ్చిన గోపి గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సల్మాన్ సార్, యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో అదేవిధంగా మన శ్రీజత్ మ్యామ్, మీ యొక్క షేరింగ్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. సో మీరు తక్కువ టైంలోనే మీరు 1 lakh and above తీసుకున్నారు. ఒక్కసారి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మన విష్ణువర్ధన్ సార్ మీరు మాట్లాడవలసిందిగా మేము ఇన్వైట్ చేస్తున్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ మై డైనస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ సార్. ఇది ఒక మన సిస్టమ్ గా వెళ్ళడం వల్ల నాకు ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. మనం వాడిన ప్రోడక్ట్స్ కానీ అవి కానీ యాక్చువల్గా నేను నాకన్నా కూడా నా పిల్లర్స్ మీద ఎక్కువ సపోర్ట్ చేశారు నెక్స్ట్ బిఫోర్ మంత్. యాక్చువల్గా వాళ్ళకి సపోర్ట్ సహకారం ఉండాలి నాది అని 100% ఉంటూ నన్ను నేను తగ్గించుకున్నా. ఈ మంత్లో 2 lakhs అబౌవ్ తీసుకుందామని నేను నిర్ణయం తీసుకున్నా. గ్రేట్ సార్. అలాగే మన అందరం ఇలాగే కలిసి ఉండాలి. ఎప్పుడు అందరం గ్రేట్ అచీవ్మెంట్స్ పొందాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంటేషన్ ఇచ్చిన మా జ్యోతి మ్యామ్కి, అలాగే మా గోపి బాబుకి ఎట్లా ఉండాలి లీడర్ అనే విషయాలు ప్రజెంట్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ టు శివ గారు అండ్ ఆల్ ది లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణువర్ధన్ సార్ గురించి ఒక చెప్పాలండి. ఆయనతో ఉంటే మన ఇంట్లో ఒక పెద్ద తోట ఉన్నట్టు ఉంటుంది. మనని ఒక పక్కమటి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే వాళ్ళ కుటుంబం పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నేను మీతో కలిసి మనం జర్నీ చేసాం. బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటనేది నాకు బాగా తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీలాంటి పెద్దవాళ్ళు మనకు ఉండాలి. తప్పకుండా వస్తాం సార్. 2 minutes 4 AM బిర్యానీలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఇంటికి రండి సార్, మీరు లంచ్కి రండి సార్ అంటారు కదా. అమ్మా నమస్తే అమ్మా.
నమస్తే మ్యామ్. క్యాలిఫ్లవర్ మేడం పికిల్తో అందరికి మేడం ని పరిచయం చేయండి. మేడం గారు విష్ణువర్ధన్ సార్ ఇద్దరు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు మంచి అంటే మమ్మల్ని కూడా పిల్లల్లా చూస్తారు, సొంత ఇంట్లో వ్యక్తుల్లాగా. ఎస్ సార్. సార్ ఎప్పుడు ఇంటికి భోజనం రేపు కావాలి. కంపల్సరీ షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మనం అనుకున్నట్టు మన ఫ్యామిలీ అంతా కూడా 1 crore అబౌవ్ ఇన్కమ్ తీసుకోవాలి ఈ January 2026 లో. తప్పకుండా సార్. ఎస్ఎఫ్ఎస్ లో ఎవ్రీడే జూమ్ కి అటెండ్ అయ్యి నేర్చుకుంటూ వాళ్ళ టీమ్ కి నేర్పించే ప్రతి ఒక్కరు అద్భుతమైన ఇన్కమ్. ఇవి కాల్ చేస్తారు సార్. ఇప్పుడు చెప్పినటువంటి ఎవరైతే మన లీడర్స్ అచీవ్మెంట్ చేశారో నేను చెప్తున్నాను, మీరు ఇంతవరకు కనివిని ఎరగని ఏ కంపెనీలో కానీ, అది క్రిప్టోనా లేకపోతే ట్రేడింగ్ నా లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనా ఏదైనా కానివ్వండి, డైనస్ ఈజ్ స్పెషల్. ఇక అసలు ఆ పేర్లు చెప్పుకోవటానికి లేదు, అది స్పెషల్. మీరు దీని డిజైనింగ్ కానీ, మనకి వచ్చే ఇది కానీ, ప్రొడక్టివిటీ కానీ, రెస్పాన్స్ కానీ, పబ్లిక్ రెస్పాన్స్ కానీ, ఫస్ట్ టైము కొంతమంది ఉన్నారు కానీ నెగిటివ్ పీపుల్స్, ఆల్ పీపుల్ పాజిటివ్. ఫస్ట్ మనం చెప్పగానే మన విషయాలు కానీ అన్ని కూడా స్పోర్టివ్ గా రిసీవ్ చేసుకుంటారు. మన దాంట్లో అంతా కానీ మంచి టీం వస్తుంది. అందరూ కూడా గ్రేట్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన సుజిత్ మేడం గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ప్లీజ్ కమ్ ఆన్ ద వాల్యుబుల్ షేరింగ్ మేడం. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో మీ విష్ణు గారు మా బావగారు సార్, నా స్పాన్సర్. సూపర్ మేడం గారు, కోటేశ్వరి గారు మా అక్క, నా సిస్టర్, నా ఓన్ సిస్టర్ అండ్ మా బావగారు సార్. వాళ్ళు నాకు ఈ కంపెనీని ఇంత మంచి కంపెనీని పరిచయం చేయడం జరిగింది నాకు. అలాగే వాళ్ళ రిజల్ట్స్ నేను చూడటము, ఇందులో డైనాస్ లో ఉన్న మంచి ప్రోడక్ట్స్ ని నేను యూజ్ చేయటము, నేను నాకు తెలిసిన వారికి రికమెండ్ చేయడం వలన నా జర్నీ ఇంతవరకు వచ్చింది సార్ ఈ 1 month లో. అలాగే నా ఒక్కటి కాదు, నాకు దీనికి సపోర్ట్ చేసిన ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ అనేది మెయిన్ గా చెప్పుకోవచ్చు సార్. దానిలో ఉన్న అందరు లీడర్స్, గ్రేట్ లీడర్స్, ప్రతిరోజు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ నేను ఫాలో అవుతూ దానికి సంబంధించి నాకు పరిచయమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయటం వలన నా గుడ్ టీం, మంచి టీం అని చెప్పుకోవచ్చు. ఆ టీం సపోర్ట్ వలన, ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ సపోర్ట్ వలన, ఆల్ లీడర్స్ సపోర్ట్ వలన, అలాగే ద గ్రేట్ మెంటర్స్ అండి శివ గారు, గోపి గారు సపోర్ట్ వలన నేను ఈ 1 month లో ఆ 1 lakh and above రీచ్ అవ్వడానికి జరగడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మై స్పాన్సర్ కోటేశ్వరి అక్క, విష్ణు బావ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ లీడర్స్ అండ్ మై గ్రేట్ మెంటర్ శివ గారు, గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాట్ మై టీమ్. గోపి గారు చెప్పినప్పుడు ఎప్పుడు చెప్తాను, నా టీం లేకపోతే నేను లేను, నా టీం మెంబర్స్ లేకపోతే నేను లేను. నా గ్రేట్ టీం అండి, గ్రేట్ సపోర్ట్ టీం అనమాట, సూపర్ సపోర్ట్ టీం నాకు. అలానే దీంతో పాటు కూడా నాకు ఇంత మంచి స్పాన్సర్స్, ఇంత మంచి లీడర్స్, ఇంత మంచి మెంటర్స్ దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఎందుకంటే టీం లేకపోతే మనం లేం. ఈరోజు టీం సక్సెస్ మన సక్సెస్. వాళ్ళకు సక్సెస్ ఇస్తుంటే మనం తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం. సో అదే విధంగా ఒక సుచిత్ర మేడం గారు సార్ మన స్పీకర్స్ వాళ్ళతో మాట్లాడి ఈ మంత్ రామ్ ప్రసాద్ గారు, సునీత గారు, అలాగే నజీర్ సార్, వీళ్ళందరూ ఇన్కమ్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరూ షేరింగ్ తీసుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం, మళ్ళీ నాకు సిగ్నల్ కట్ అయితే మాట్లాడలేను. రేపు 5వ తారీఖున ప్రోగ్రాము 10:30కి ఎంట్రీస్ క్లోజ్ అయిపోతాయండి. ఖచ్చితంగా 10:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. కంపెనీ మేనేజ్మెంట్ లైవ్ జూమ్కి వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ సెషన్ తోనే కంపెనీ ఉండొచ్చు, కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు, ఆన్ టైంలో ఉండండి. 10:30 తర్వాత మనకి డోర్స్ క్లోజ్ చేసే పరిస్థితులు. చాలా స్ట్రిక్ట్ గా ఈ ప్రోగ్రామ్ ని చాలా వండర్ఫుల్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి నాలెడ్జ్ తీసుకుంటారు ప్రతి విషయం పట్ల. మనకి జయరాజు గారు చాలా ఎక్కువ క్వాలిటీ టైం అంతా స్పెండ్ చేయబోతున్నారు ఈ ప్రోగ్రామ్ లో. అందరూ
అటెండ్ అవ్వండి. ఆ, అలాగే 4వ తారీఖు జరిగే ప్రోగ్రామ్ ని కూడా కొత్త వాళ్ళకి ఇన్విటేషన్స్ ఇవ్వండి. న్యూ మెంబర్స్ ప్రోగ్రామ్ ఈవినింగ్ 4:30కి ఎస్విఎం గ్రాండ్ లో. 5వ తారీఖు ఎస్విఎం గ్రాండ్ లో మనకి ఫుల్ డే ట్రైనింగ్ సెషన్ విత్ లంచ్. అందరూ కూడా వీలైతే మీ బుక్స్ ఏదైనా మెయింటైన్ చేయండి నోట్స్ రాసుకోవడానికి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా లీడర్స్ ఇంకెవరైనా సరే మన నోవా సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నోవా సార్ మన ఎఫ్ఎస్ఎస్ ఫౌండర్. సార్ నోవా సార్, నోవా సార్ ఉన్నారా? నజీర్ సార్, సార్ వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారా? సార్ ప్లీజ్ కమ్ ఆన్ ద జూమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ డానాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. మరి సో ఎవరైతే ఈ మంత్ ఇన్కమ్ లాస్ట్ మంత్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ సార్. మీరు ఈ 2026లో 1 CR తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జరిగిన సెషన్కి మన శ్రీజ్యోతి మేడం గారు అద్భుతంగా మన కంపెనీ ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోపి గారు ఎక్సలెంట్గా అండి ఈరోజు స్కిల్స్ గురించి, అంటే ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఉండాలనేసి లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అండ్ న్యూ నాలెడ్జ్ స్కిల్ డెవలప్మెంట్, సో దీని గురించి అద్భుతంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే మనము మన టీంని లీడ్ చేయాలి అంటే, మన టీంని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలండి. మనకు స్కిల్స్ ఉండాలి. మనతో పాటు మన టీమ్స్ కూడా మంచి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మనం ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎస్ఎఫ్ఎస్ ద్వారా మనము అద్భుతమైన స్కిల్స్ని మనం నేర్చుకోబోతున్నాము ఎవ్రీడే. సో ఇది మీరు వీలైతే ఒక పెన్ బుక్ పెట్టుకొని మీరు రాసుకోండి. దీని నుంచి మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లయన్స్ మీరు మాట్లాడండి. ఓకే. సో ప్రతి ఒక్కరండి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేసి మీరు ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రేపు మనకి జూమ్ సెషన్ జరుగుతుంది మార్నింగ్, అంటే ఈరోజు ఈవినింగ్ మీరు వాళ్ళకి ఇన్వైట్ చేసి ప్రమోట్ చేయండి, రేపు మార్నింగ్ ఉంటుందనేసి. ఓకే. సో ఇంకోటి వచ్చేసి మన శ్రీజ్యోతి మేడం కానివ్వండి, గోపి గారికి కానివ్వండి, అండ్ ఈరోజు అందరూ ఇన్కమ్స్ తీసుకున్న వాళ్ళకి, లాస్ట్ మంత్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళందరికీ ఒక్కసారి అందరూ హార్ట్ సింబల్స్ ఇవ్వండి, క్లాప్స్ ఇవ్వండి, డిజిటల్ క్లాప్స్, డిజిటల్ హార్ట్స్. ఈ రోజు నుంచి మీరు ఏదైతే సార్ గోపి గారు చెప్పారో, ఈ రోజు నుంచి మీరు స్కిల్ కమ్యూనికేషన్స్ కానీ ప్రతిదీ మీరు నేర్చుకోవాలండి. ఎందుకంటే మనము సక్సెస్ అవ్వాలి, మనము ఒక 100 కోట్లు తీసుకోవాలి అంటే మన దగ్గర స్కిల్ లేకపోతే ఆ 100 కోట్లు తీసుకోలేమండి. ఇక్కడ ఎవరి కోసమో కాదండి, మన కోసం మనం చేస్తున్నామండి. మనం సక్సెస్ అవ్వాలి అంటే మనము స్కిల్ నేర్చుకోవాలి, మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి స్కిల్స్ నాలెడ్జ్ లేకపోతే మనం టీంకి ఏమి ఇస్తామండి? సో అది మనము నాలెడ్జ్ తీసుకొని టీం కూడా మనం నాలెడ్జ్ని షేర్ చేయాలి. ఎప్పుడైతే మనం టీంకి నాలెడ్జ్ షేర్ చేస్తామో వాళ్ళు కూడా గ్రో అవుతారు, డెవలప్ అవుతారు, వాళ్ళ టీమ్స్ కూడా వాళ్ళు మంచి నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. అదేవిధంగా మన నజీర్ సార్ని కూడా ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. నజీర్ సార్ ప్లీజ్ కమ్ ఆన్ ద జూమ్ సార్. మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, అట్ ద సేమ్ టైం మనకి సెషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈరోజు మొదటి టాపిక్ లీడర్షిప్ గురించి జరగడం చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఈరోజు మన శ్రీజ్యోతి మేడం కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా అంటే మంచిగా ఇంకా బాగా చెప్పారు. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా బాగా చెప్పారు. మొదటిగా మేడం లేడీ టైగర్గా స్టార్ట్ చేశారు. సో మేడం బాటలో ఇప్పటికే దాదాపు 3 లేడీస్ వచ్చారు. సో ఈ విధంగా ఇంకా చాలా మంది లేడీస్ రావాలి. మన కంపెనీ ప్రొఫైలే కాదు, మంచి మంచి సెషన్స్ తీసుకోవాలి, స్పెషల్ టాపిక్స్ మీద డిస్కస్ చేయాలి, మంచి లీడర్షిప్ చేయాలి, లేడీ టైగర్స్గా ఎదగాలి. చాలా కంపెనీస్లో జెంట్స్ మాత్రమే ఎక్కువ అంటే సక్సెస్ అవుతున్నారు. ఒక్కసారి వరల్డ్ వైడ్గా చూసుకుంటే లేడీస్ 70% పైన
వాళ్ళే ఎక్కువ బిజినెస్ చేస్తారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్లో. మన ఓన్లీ ఇండియాలో మాత్రమే జెంట్స్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు. సో లేడీస్కి కూడా మనం అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఈరోజు మన దగ్గర లేడీస్ కోసం అద్భుతమైన ప్రోడక్ట్ లిఫ్ట్ మ్యాక్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లిఫ్ట్ మ్యాక్స్ ప్రోడక్ట్ని వాడాల్సిందిగా లేడీస్ అందరినీ నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన జెంట్స్ కూడా చెప్తున్నా లేడీస్ అందరికీ, మీరు మీ వైఫ్స్కి అలాగే మీ సిస్టర్స్కి మీ మదర్స్కి అందరికి కూడా లిఫ్ట్ మ్యాక్స్ గిఫ్ట్గా అయినా ఇవ్వండి, లేదంటే జస్ట్ వాళ్ళకి ఇది వాడమని చెప్పి సజెషన్ అయినా ఇవ్వండి అందరికి కూడా. ఓకే, రైట్ అండి. గోపి గారు చెప్పిన సబ్జెక్ట్ ఈరోజు చాలా బాగుంది. మనకి లీడర్షిప్ అనేది చాలా అవసరం. సో చూడండి, బయట మనం ఒక ఫంక్షన్ చేసినా లేదంటే ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే ఎవరో ఒకరు లీడ్ చేస్తారు దాన్ని బాధ్యత తీసుకొని. ప్రత్యేకంగా మనం పలానా వాళ్ళు చేయాలని చెప్పి కూడా పలానా వాళ్ళ చేతికి అప్పు చెప్తాం. అక్కడ ఎలాంటి శాలరీ రాదు, ఎలాంటి ఏమీ రాదు, అప్రిషియేషన్ కూడా రావు. ఒకవేళ ఏదన్నా కొంచెం చిన్న మిస్టేక్ జరిగితే కూడా వాళ్ళందరూ పలానోడు వల్ల చేయడం వల్ల ఇది జరిగిందని కూడా నిందిస్తుంటారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అలా కాదండి. మీరు పని చేస్తుంటే, మీరు లీడర్షిప్ చేస్తుంటే 10 మంది ఆశీస్సులు మీకు దక్కుతాయి. చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు, మిమ్మల్ని వాళ్ళ మెంటర్గా, మిమ్మల్ని గురువుగా పూజిస్తూ ఉంటారు. సో మిమ్మల్ని చూసి కూడా చాలా మంది నేర్చుకుంటారు. సో సహజంగా ఇందాక మన సార్ చెప్పారు, గోపి గారు చెప్పిన విధంగా తప్పులు దొరుకుతాయి. స్టార్టింగ్లో చేస్తున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటే మన టీంలో ఎవరైనా అలాంటి మిస్టేక్ జరిగితే వాళ్ళని డైరెక్ట్గా ఏం అనకుండా బాగా చేశారు కానీ ఇంకా వెళ్తే బాగుంటుందని అలా చిన్న చిన్న సజెషన్స్తో వాళ్ళని కూడా కరెక్షన్ చేసి బెస్ట్ లీడర్గా మనం తయారు చేసుకోవాలి. సో ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎంతసేపటికి మనం ఒక్కరమే ప్లాన్ చెప్పడం, మనమే అంటే లీడర్గా ఉండడం ఇలాగా చేయకండి. మీరు కూడా మీ టీంలో ఇప్పుడు మనం చూడండి, మన ఎస్ఎఫ్ఎస్ పెట్టుకున్న దగ్గర నుంచి చూడండి, స్పీకర్స్ కేవలం మేము 5గురే మాట్లాడవచ్చు. డైలీ మేమే ప్రొఫైల్ చెప్పొచ్చు, మేమే టాపిక్స్ మాట్లాడవచ్చు. కానీ ఎందుకు కొత్త వారిని కంపెనీ ప్రొఫైల్ చెప్పడానికి ఒక స్పెషల్ టాపిక్ ఎవరైనా చెప్తామని మేము ముందుకు వస్తే మేము ఒకటే అనుకున్నాం, మేము డైలీ మాట్లాడుకుంటాం. మేము కోర్ మెంబర్స్ జూమ్ అయిపోగానే వెంటనే గ్రూప్ కాల్ మేము మాట్లాడతాము, రేపేం చేయాలనే విషయాల మీద. మేము ఏదో సడన్గా అప్పటికప్పుడు ఏదో పెట్టుకున్నది కాదండి ఇది. దాదాపుగా చాలా రోజులు డిస్కషన్ చేసిన తర్వాత ఎస్ఎఫ్ఎస్ అనేది చాలా అవసరం. ఎందుకంటే సార్ మనకి స్మూత్గా వెళ్ళిపోవాలి బిజినెస్. ఇప్పుడు చూడండి, మీరు ఎవరి టీం మెంబర్ అయినా కావాలి, ఎక్కడి నుంచైనా రండి, మీరు ఎవరు టీం నుంచి వస్తారో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చారంటే మీరు అందరు మా టీమే, మా 5గురు టీం. సో మేము 5గురు మీకు మెంటర్గా ఉండడానికి, గైడెన్స్ ఇవ్వడానికి కానీ, మీకున్న డౌట్స్ క్లియర్ చేయడానికి కానీ మేము అందరం కూడా ఉన్నాము. 5గురం కూడా మీకు హెల్ప్ చేస్తాము. మీరు ఎవరి టీంలోనే ఉండండి, కానీ 100% పక్కా మీరు సక్సెస్ అవ్వాలి. ఎస్ఎఫ్ఎస్ అనే మీరు అందుకని ఇప్పటి నుంచి వెల్కమ్ నేను చేస్తున్నప్పుడు మీరు చూసుంటారు కొన్ని గ్రూప్లో, కొత్త వాళ్ళని కూడా వెల్కమ్ చేయండి. వాళ్ళు బేసిక్లో వచ్చినా సరే వాళ్ళ ఫోటో తీసుకొని మంచిగా, కేవలం ప్లాటినమ్స్ని అప్రిషియేషన్ చేయకుండా బేసిక్ని కూడా, ఎందుకంటే ఈరోజు బేసిక్కే రేపు ప్లాటినం అవుతున్నారు. సో 100% బేసిక్ని కూడా మీరు ఒక ఫోటో తీసుకొని వెల్కమ్ చేయండి. వెల్కమ్ టు డైనాస్ గ్లోబల్స్ ఎస్ఎఫ్ఎస్ ఫ్యామిలీ అని పెట్టండి. ఎందుకంటే మన ఎస్ఎఫ్ఎస్ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళందరినీ పర్ఫెక్షన్గా మనం పర్ఫెక్ట్ లీడర్గా తయారు చేసుకుంటున్నాం. కాబట్టి తీసుకొని అలాగా వెల్కమ్ చేయండి. శాంపిల్గా నేను ఆల్రెడీ వేరే గ్రూప్స్లో చేస్తుంటే మీరు చూసుండొచ్చు కొంతమంది. సో కాబట్టి స్పీకర్ గ్రూప్లో కూడా చేస్తాను ప్రతి పోస్ట్ కూడా నేను. ఎందుకంటే నేను చేసేది ఏంటంటే ఇది చూసి కాపీ పేస్ట్ చేస్తారని, ఈ విధంగా వెల్కమ్ చేసుకుంటారు. ఈ విధంగా ఆ మెసేజ్ని కాపీ చేసి జస్ట్ నేమ్ చేంజ్ చేసుకుని అట్లా సో చేయండి. ప్రతి ఒక్కటి కూడా ఇది డూప్లికేషన్ బిజినెస్. మన లీడర్స్ ఎలాగ వర్క్ చేస్తున్నారో చూడండి, తెలుసుకోండి. యాస్టీజ్ అలా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి చాలు. దయచేసి పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీ టీంలో ఎలాంటి లీడర్స్ రావాలనుకుంటున్నారో అలాంటి లీడర్గా మీరు తయారవ్వండి. మీ టీంలో గొప్ప అంటే ప్లాన్ ప్రజెంటేషన్ చేసే లీడర్స్ రావాలా, ముందు మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేయండి. మీ టీంలో లీడర్షిప్ చేయగలిగే వాళ్ళు, మంచి మీటింగ్స్ని ట్రైనింగ్స్ని కండక్ట్ చేసే మంచి మెంటర్స్ రావాలా, ముందు ఆ మెంటర్గా నేను అవ్వాలని ఫిక్స్ అవ్వండి. ఓకేనా? నాకు చదువు రాదు, లేకపోతే అది రాదు, ఇక్కడ చదువుతో పని లేదు, జస్ట్ మీరు ఎంత చేయగలుగుతున్నారు. ఒక్కసారి మీరు మన ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారి మూవీ ఈ మధ్య వచ్చింది, అయ్యింది సార్ నేమ్ నేమ్ ఉంటుంది సార్, రీసెంట్ శంకర్ గారు తీసిన గేమ్ చేంజర్ సార్. గేమ్ చేంజర్లో చూడండి, ఒకసారి తను అనుకున్న భావాలు తనకు నచ్చి ఉంటుంది కాబట్టి మాట్లాడలేక తను ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకుని, నేను చెప్పినవి నేను అనుకున్నవి నేను రాసిస్తాను, నువ్వు యాస్టేజ్ అవి మాట్లాడు బయట సమాజంతో అని చెప్పేసి మాట్లాడిస్తుంటారు. దాంట్లో ఒక మంచి నీతి ఉంది, అంటే మంచి ఒక ఇన్స్పిరేషన్ ఉంది, చూసుకోండి.
మీరు చదువుకోకపోవచ్చు, నాలెడ్జ్ లేకపోవచ్చు, మీరు అంత పర్ఫామ్ చేయలేకపోవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవచ్చు అక్కడక్కడ, అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కాదు. సో అక్కడక్కడ మాట్లాడలేను, లేదంటే ఇది చెప్పలేనని మీరు బాధపడకండి. మీరు జస్ట్ ఒక రామ్ చరణ్ లాగా, గేమ్ చేంజర్లో రామ్ చరణ్ లాగా ఆలోచించండి. జస్ట్ మీ భావాల్ని వ్యక్తపరిచే లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఈరోజు సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా మంది చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదివి చిన్న చిన్న పనుల్లో ఉన్నారు. మీకు ఒకవేళ మీరు కోటీశ్వరులు ఆల్రెడీ ఓకే, మీ దగ్గర డబ్బు ఉందేమో, దయచేసి మీకు డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి వచ్చానని ఫీల్ అవ్వండి. నాకు డబ్బుతో పని లేదు, నాకు ఆల్రెడీ ఉందని కొంతమంది అట్లా ఆలోచిస్తూ ఉంటారు. అట్లా కాదండి, సమాజం మొత్తానికి ఉపయోగపడాలి మనం. సో కాబట్టి ఆరోగ్యంగా మీరు ఉండండి, ఆదాయం సంపాదించుకోండి, ఆదాయం సంపాదించుకునే అవకాశం అండి. నేను జస్ట్ 20 డేసే అవుతుంది వర్క్ స్టార్ట్ చేసి కూడా. ఈ 20 డేస్లో ఆల్మోస్ట్ నేను అంటే ఫస్ట్ మంత్ 50,000 అబౌవ్, ఆల్మోస్ట్ 50,000 ఎర్న్ చేశాను నేను. సో మన టీంలో వచ్చేసి సునీత మేడం, అలాగే క్రాంతి ప్రసాద్ గారు, వీళ్ళు కూడా రీసెంట్గా మరి మన శ్యామల మేడం, అందరూ ఒకసారి వీళ్ళ ముగ్గురికి క్లాప్స్ ఇవ్వండి. మన 31st ఇయర్ ఎండింగ్ రోజున ఒకే రోజు 3 ప్లాటినమ్స్ కంప్లీట్ చేశారు, రికార్డ్ అన్నమాట. 3 ఒకే రోజు డెసిషన్ తీసుకోవడం, నాకు కూడా తెలియదు వాళ్ళంత పెద్ద డెసిషన్ తీసుకుంటున్నారని కూడా. సో జస్ట్ హింట్ ఉంది, అవుతారని అనుకుంటున్నారని. ఒకే రోజు చేశారు. మన క్రాంతి గారు ఆల్మోస్ట్ 30,000 ఎర్న్ చేశారు, మన సునీత మేడం కూడా ఒక ఆల్మోస్ట్ 25,000 ఎర్న్ చేశారు, శ్యామలా మేడం ఆల్మోస్ట్ ఒక 20,000 ఎర్న్ చేశారు అనమాట. మంచి ఇన్కమ్ తీసుకున్నారు. మై డియర్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. అలాగే ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు నా టీంలో చాలా మంది ఉన్నారు. సో మంచి మంచి లీడర్స్ ఉన్నారు. మన మంత్రు గారు, తమిళశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే జగన్నాథం గారు, అలాగే మన గణేష్ గారు, అలాగే చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు పిలవలేదని ఏమనుకోకండి. సో మై డియర్ లీడర్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. టీమ్ మెంబర్స్ మీరందరూ నా మాట విని నన్ను నమ్మి, నా లీడర్షిప్ నమ్మి వచ్చారు. సో మీ అందరికి 100% మీరు ఏదైతే నమ్మారో అది నేను చేస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా విత్ ఈ 1 yearలో మీ అందరినీ కూడా ఇప్పుడు టాప్ ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉన్నారో నాకు వచ్చిన వాళ్ళు, నన్ను నమ్ముకొని వాళ్ళందరికీ 1 CR ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే రైట్, దానికి మీరు కూడా సహకరించాలి. కోరిక, తీరిక, ఓపిక, ఈ మూడు ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు లైఫ్లో. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా లవ్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ లవ్ సార్, యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సార్. వాల్యుబుల్ ఒక వర్డ్స్ చిన్న సార్. మాట, మీరు చాలా అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, లవ్ యూ లంగన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదేవిధంగా సార్, మనకి ఇంకా గ్రేట్ లీడర్స్ ఉన్నారు ఎంటైర్ మన ఎస్ఎఫ్ఎస్ ఫ్యామిలీలో. శ్రీశైలం సార్ గారు, తను బిజినెస్ స్టార్ట్ చేశాడు ఎవ్రీడే సార్, ఒక నిత్య విద్యార్థి లాగా. తను బిఫోర్ ఒక మార్కెట్లో ఒక 5,000 టీం ఉన్నటువంటి లీడర్ అయినా సరే, తను ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త వ్యక్తిలాగా, ఏం తెలియని వ్యక్తిలాగా కూర్చుంటూ చాలా గ్రూప్లలో నేను చూస్తున్నాను వాల్యుబుల్ వర్డ్స్ షేర్ చేయడం జరుగుతుంది. సార్ తక్కువ టైంలోనే జస్ట్ 25 డేస్ 20 డేస్ అవుతుంది సార్ వచ్చేసి, ఆల్మోస్ట్ ఒక 5 ప్లాటినమ్స్ కంప్లీట్ చేశారు సార్. అదేవిధంగా మనకు సుచరిత మేడం గారు వచ్చేసి 15 డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 50,000 అండ్ అబోవ్ ఇన్కమ్ తీసుకున్నారు. సో మేడం గారు ఉన్నారా? మేడం గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ గుడ్ వాల్యుబుల్ మార్నింగ్ షేర్ ఎస్ఎఫ్ టీమ్ లీడర్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం గారికి అందరూ ఒకసారి, ఎందుకంటే లేడీస్ని మనం ప్రోత్సహించగలిగితే ఉమెన్ ఎంటర్ప్రీనియర్ లాగా రెడీ అవుతారు లీడర్స్. సో మేడం గారు తక్కువ టైంలోనే చాలా ఎఫర్ట్, ఒక మేబీ జెంట్స్ కూడా అంతగానో వర్క్ చేయలేరు, వాళ్ళంతా డెడికేషన్గా మేడం వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు నా టీంలోకి రావడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మేడం గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. సార్ వినబడుతుందా సార్? వినపడుతుంది, వాయిస్ రావలేదు మేడం. వస్తుంది సార్ నా వాయిస్? ఇప్పుడు క్లారిటీ ఉంది మేడం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మన ఎస్ఎఫ్ఐ లీడర్స్. గుడ్ మార్నింగ్ మన సీనియర్స్ సార్, గోపి సార్, శివ సార్, జయరాజ్ సార్, మన నజీర్ ఖాన్ సార్, మెయిన్ లీడర్స్కి అందరికీ, మన మెయిన్ పిల్లర్స్ సార్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేను వచ్చేసి 15 డేస్ అవుతుంది సార్. నేను ఫస్ట్ ప్రీమియంలో జాయిన్ అయ్యాను, తర్వాత ఇప్పుడు ప్లాటినం వేసుకాను, నా కింద కూడా ప్లాటినం వేసుకున్నాను. బిజినెస్ కంపల్సరీ నేను ఏంటి, ప్రతి వాళ్ళకి మనకు హెల్త్ ప్రొడక్ట్ కాబట్టి మనది బాగుందనే ఉద్దేశంతో హెల్త్ ప్రొడక్ట్ ఇస్తూ, మనం చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి
మనం హెల్పింగ్గా ఉండి నేను చాలా వరకు నేను ప్రతి ఒక్కరికి నేను టీంను గ్యాదర్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నేను హెల్పింగ్ అయి ఉండి నేను టీం లీడర్గా ఉండి నేను టీంను సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను సార్. కంపల్సరీ అలా చేస్తాను నేను. ఈ 26 జనవరి స్టార్టింగ్ నుంచి నేను కంపల్సరీ ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్లో నా టీమును నేను అచీవ్ కావాలని అనుకొని చేస్తున్నాను సార్ ఫుల్ టైమ్గా. అలాగే వచ్చేసి ఇవాళ హోస్టింగ్గా చేసినటువంటి మీరు చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు సార్. శ్రీజ్యోతి మేడం కంపెనీ ప్రొఫైల్ చాలా ఎక్సలెంట్గా సూపర్గా ఎలా చేసేది. మేడంకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా మాట్లాడారు. గోపి సార్ కూడా టీంని ఎలా బిల్డ్ చేయాలి, టీంతో ఎలా ఉండాలి, మనం సక్సెస్ కావాలంటే ఎలా చేయాలని సార్ బాగా సూపర్గా మాట్లాడారు. సార్ వర్డ్స్ చాలా అమూల్యంగా ఉన్నాయి. చాలా సార్ని చూసి మేము నేర్చుకుంటామండి. సార్ మాకు వచ్చినటువంటి మా అప్లైనర్ సార్ మీరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఉండటం వల్ల మేము కూడా చాలా ఇంకా ముందుకెళ్తాం సార్. కంపల్సరీ మా టీంతోని మేము సక్సెస్ మిమ్మల్ని మీరు చెప్పిన విధంగా మేము నడుచుకుంటూ మేము చేయగలుగుతాం సార్. టైగర్ రమేష్ సారు మీరు మాకు చాలా హార్ట్ఫుల్గా మీరు మాకు చేయగలుగుతున్నారు సార్. మేము బిజినెస్లో సక్సెస్ చేస్తాం సార్. మేము ఖచ్చితంగా అనుకున్నది గోల్ రీచ్ చేస్తాం సార్ మేము అందరం కలిసి అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మేడం గారి గురించి ఒక వర్డ్స్ ఏంటంటే సార్, స్టార్టింగ్లో మన డైనాన్స్ గురించి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. నేను సక్సెస్ కావడం కాదు, ఎంతోమంది చాలామంది మన అనాథలు ఉంటారు సార్, వాళ్ళకి నేను ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయాలంటే నాకు ఈ డైనాన్స్ ద్వారానే పాసిబుల్ అవుతుంది అనేసి మేడం గారు స్టార్టింగ్లో చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. సో మనం ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండి మనము ఈ యొక్క బిజినెస్ ద్వారా సక్సెస్ అయ్యి సో ఎంతో మందికి మనం సపోర్ట్ ఇస్తూ ఎంతో మందికి మనం ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఎంతో మందికి మనం సపోర్ట్ చేయొచ్చు అంటే మేడం వర్డ్లో నేను నేర్చుకున్నాను సార్. అది అసలు గ్రేట్ వర్డ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో అదేవిధంగా శ్రీశైలం సార్ ఉన్నారా? సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా టీంలో ఉండడం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ సార్ మీ వాల్యుబుల్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈరోజు ఎస్ఎఫ్ఎస్ ఫ్యామిలీలో టాప్ ఎర్నింగ్ చేసుకున్న లీడర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ ఎస్ఎఫ్ఎస్ ఫ్యామిలీ అనేది ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్గా ఉండడం జరుగుతుంది. మేజర్గా నేను ఈరోజు గమనించింది ఏంటంటే ఈ సిస్టంలో ప్రతి లీడర్ కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ తీసుకుంటూ ఎర్నింగ్ తీసుకుంటూ షార్ట్ గోల్లో మంచి ఇన్కమ్ తీసుకున్న అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి మనకు ఫస్ట్ కావాల్సింది సిస్టమ్ కరెక్ట్ ఉండడం, మేనేజ్మెంట్ కరెక్ట్ ఉండడం, ప్రొడక్ట్ క్వాలిటీ ఉండడం, లీగాలిటీ కరెక్ట్ ఉండడం, ఇవన్నీ నేను ఒకసారి అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ సిస్టంలో మనం ఉండొచ్చా, మన టీంకి మనం ఇన్స్పైరేషన్ ఇచ్చిన ప్రొడక్ట్ వాల్యూ కూడా ఉండొచ్చా అనేది గమనించి నేను డే 1 నుంచి ఈ సిస్టంలో రన్ అవ్వడం జరుగుతుంది. ఏ రోజు కూడా మనం జూమ్ అనేది మిస్ కాకుండా జరగడం జరుగుతుంది సార్. ఈరోజు మార్నింగ్ మన కంపెనీ ప్రొఫైల్ గురించి శ్రీజ్యోతి మేడం గారు ఎక్సలెంట్గా చెప్పడం జరిగింది. మరియు ఈ గోపి సార్ కూడా ఎక్సలెంట్ లీడర్ క్వాలిటీస్ ఎలా ఉండాలి అవన్నీ మనకు చెప్పడం జరిగింది. సేల్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు సార్, దానికి సంబంధించిన లీడర్షిప్ కూడా ఇంపార్టెంట్. ఆ లీడర్ క్వాలిటీస్ కూడా ఉండాలి. ఫస్ట్ మనం ఏదైతే వర్క్ చేసి మనం మార్కెట్లో మన రిజల్ట్ చూపించిన తర్వాత అదే మన టీం కాపీ పేస్ట్ చేస్తూ వాళ్ళు కూడా స్కిల్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు కూడా మంచి ఎర్నింగ్ తీసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది సార్. వాళ్ళ గోల్స్ని ఎప్పుడైతే మన గోల్స్గా మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మన టీం కూడా మనతోటి కనెక్ట్ అవ్వడం జరుగుతుందని చెప్పారు సారు. ఎప్పుడైతే మనకు ఎవ్రీడే కమ్యూనికేషన్ అనేది టీంతో ఉంటుందో వాళ్ళు కూడా మనని ఒక లీడర్గా గుర్తించడం జరుగుతుంది. వాళ్ళ అప్రిషియేషన్ కూడా వాళ్ళు ఏదైనా చిన్న నెగిటివిటీ కూడా చేసినా కానీ మనం డైరెక్ట్ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఒక కమాండింగ్ అనేది చేయకుండా వాళ్ళ ఫస్ట్ ఆ సక్సెస్ని మనము వాళ్ళకు గుర్తు చేస్తూ వాళ్ళలో ఉన్న చిన్న నెగిటివ్ని కూడా మనము అప్పుడు గుర్తు చేస్తే వాళ్ళు మన మీద ఎలాంటి ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా మనతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఒక సామెత ఉంటుంది, తానవ్వక ఇతరులను ఒప్పించక తిరుగువాడే నేర్పరుస్తుందనే ఒక సామెత ఉంటుంది సార్. సేమ్ అదేవిధంగా ఒక లీడర్ క్వాలిటీస్ అనేది మెయింటైన్ చేయాలి సార్. ఏదైతే హ్యాండిల్స్ ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు మనం వాటిని యాక్సెప్టెన్స్ అనేది తీసుకోవాలి. ప్రతి దగ్గర మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు
ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో మనం దాన్ని ఈరోజు మనకు అది రాలేదు అనే ఫీల్ కాకుండా అది యాక్సెప్టెన్స్ అనేది తీసుకోవడం ఉండాలి మార్కెట్లో ప్రతి పర్సన్ కూడా. లైఫ్ లాంగ్ నిత్య విద్యార్థిలాగా ఎప్పుడైతే మనం నేర్చుకోవాలనే ఒక ఆతృత అనేది మనలో ఉన్నప్పుడే మన టీం కూడా వాళ్ళకు కూడా మనం ఏవైతే ఇవ్వాలి కొత్త విషయాలు అనేది కూడా మనం ఎనీ టైం మనము నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించాలి. అలాంటి సిస్టాన్ని మనకు క్రియేట్ చేసిన ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ సార్ ఇది. దీంట్లో నేను ఉన్నందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ సార్. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను కూడా ఫస్ట్ ఈ సిస్టంలోకి సార్ చెప్పిన వెంటనే ప్లాటినం తోటి రావడం జరిగింది. నా టీంను కూడా నేను ఎప్పుడైతే ప్రతి పర్సన్ కూడా నేను బేసిక్తో పాటుగా ప్లాటినంని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి చిన్న అమౌంట్ కూడా ఎవరు అట్రాక్ట్ అవ్వట్లేరండి ఈరోజు. ఇప్పుడున్న సమాజంలో మనకు కావాల్సింది మనీ ఒకటే కాకుండా హెల్త్ కూడా కావాలి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని వాళ్ళకి ఇప్పిస్తూ వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్టింగ్ మనం చేస్తూ ఎల్లవేళ వాళ్ళతో మనం ఉంటున్నాం సార్. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. గ్రేట్ సార్. ఇందులో ఉన్న లీడర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గా మేడం గారు, మేడం గారు కూడా ఒక ఉమెన్ ఎంటర్ప్రీనియర్. సో మేడం గారు ఈ మంత్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50,000 అండ్ అబోవ్ ఇన్కమ్ తీసుకుని ఉంటారు. మేడం గారు ప్లీజ్ వెల్కమ్ మేడం. మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ప్లీజ్ కమ్ ఆన్ ద జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మై డైనస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వినబడుతుందా సార్? యా మేడం, క్లారిటీ మేడం. సార్ క్లారిటీ ఉంది మేడం. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సక్సెస్ ఫార్ములా సిస్టమ్ కి ఫిల్లర్ అయినటువంటి సార్ శివ సార్కి, తర్వాత హోస్ట్ గా ఉన్నటువంటి లింగన్ సార్కి, అలాగే గోపి సార్కి, నజీర్ ఖాన్ గారికి, నోవా గారికి, వీళ్ళందరికీ కూడా గుడ్ థ్యాంక్ యూ సార్. ఈ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. అలానే ఈ రోజు సార్ మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్. గోపి సార్ సీనియర్ జూనియర్ సత్సంబంధం ఎలా ఉండాలి, మంచి స్కిల్స్ అంటే మనం ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు వచ్చినా మన జూనియర్ మనం ఏమనకుండా మన స్కిల్స్ తో వాళ్ళని మార్చుకోవాలన్నారు. నిజమే సార్. ఈరోజు స్కిల్స్ అనేది మెయిన్. మనం చేసి చూపించాలి. మన వెనకాల ఇంకొకరు నడవాలంటే మన గుడ్ క్వాలిటీ మనలో ఉంటేనే ఇంకొకరు మన వెనకాల నడుస్తారు సార్. సూపర్ సార్, నిజంగా చాలా బాగుంది. అలానే ఈ రోజు నేను 2 months బ్యాక్ భయపడేదాన్ని, కంపెనీ ప్రొఫైల్ చెప్పడానికి భయపడేదాన్ని. అసలు నాకేం తెలీదు, నేను ఎట్లా చెప్పాలి, నాకెవరు రావట్లేదు, రావాలంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా అనుకుని భయపడుతూ ఉండేదాన్ని. ప్రతి విషయానికి మా అప్లైనర్ని మీరు రండి సార్ అని పిలుస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అంటే ఎప్పుడైతే ఈ సిస్టంలో ఎస్ఎఫ్ఎస్ ఫార్ములా సిస్టమ్ పెట్టారో November 12 నుంచి నేను మంచి నేర్చుకున్నాను సార్. ప్రతి ట్రైనింగ్ లో కూర్చోవడం, నాతో పాటు నా జూనియర్స్ కూడా కూర్చోబెట్టాలని, అలా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో సబ్జెక్ట్ లేకపోతే నేను బయటికి వెళ్ళాలి, ఒకరి మీద ఎంతకాలం ఆధారపడాలి, ఇది ఇది జరగదు. నాకు ఇది ఇన్కమ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాట్లాడడం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిస్టమ్ లో కనపడాలి. నాకు ఇలా ప్రతి ఒక్క రోజు కూడా ఇది ఒక ఆలోచన ఏంటంటే మనం చేస్తున్నామంటే ఏదో ఉన్నామని కాదు, కానీ నలుగురిలో మనం కనపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండాలి అనేసి నేను ఎప్పుడైతే November 12 నుంచి కొంత వింటున్నానో నాకు నేనుగా ఫైల్ తీసుకుని వెళ్ళి కంపెనీ ప్రొఫైల్ చెప్పడానికి నలుగురి మధ్య కూర్చొని చెప్పాలనేసి నేను ఎక్కడికోటి వెళ్ళిపోవాలి, ఎక్కడికో చెప్పాలి, నేను నేర్చుకోవాలి, నాకు కావాలి అనుకుని నేను డైలీ ఇట్లా వెళ్ళటం. నాతో పాటు నా జూనియర్స్ కూడా వాళ్ళని కూడా రండి, నేను పలానా చోటకి వెళ్తున్నాను, మీకు ఎవరైనా ఉంటే రండి, అక్కడ మనం కూర్చొని మాట్లాడమని వాళ్ళ నా జూనియర్స్ అట్లా కలిసి వెళ్ళడం, ఇట్లా నేను డైలీ చేస్తున్నాను సార్. అయితే సార్ నేను కేవలం నేను ఈ నెలలో డిసెంబర్ లో బాగా ఎఫర్ట్ పెట్టి చేశాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు నా ఇన్కమ్ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కొంచెం సారీ సార్, నాకు నా సీనియర్ సపోర్ట్ తో నా జూనియర్ సపోర్ట్ తో నేను తీసుకునే ఇన్కమ్ సార్ 22,000 తీసుకున్నాను సార్. మీరు భయపెట్టి చేశారు, నాకు చాలా హ్యాపీ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనమందరం కన్నా ఇన్కమ్ తో మీ ముందు కూర్చుంటాను సార్. చాలా థ్యాంక్స్ సార్. ఈ రోజు వీళ్ళు ఉన్నానంటే మీ అందరూ సపోర్ట్ సార్ సిస్టమ్ లోను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ పెట్టి ఫార్ములా సిస్టమ్ ముందు మమ్మల్ని కూర్చోబెట్టి మాకు నేర్పిస్తున్నారు సార్. నేను ప్రతి ఉంటే మనకు వచ్చేసి మీటింగ్ ఇవ్వండి. మేడం సిగ్నల్ కట్ అయింది అనుకుంటా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఖచ్చితంగా మీరు ఒక బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్ లాగా రెడీ అవుతారు. సో అదేవిధంగా ఎంటైర్ మీ టీంలో ఉన్న వాళ్ళని కూడా మీరు ఎంతో మందిని ఉమెన్స్ని కూడా ఇన్స్పిరేషన్ చేస్తున్నారు మేడం.
మీరు ఎవ్రీ మంత్ చూడండి మేడం, నెక్స్ట్ మంత్ నుంచి మీరు 1 lakh అండ్ అబోవ్, 1 lakh, 2 lakh, ఈ వర్డ్స్ అనేవి సరిపో మేడం. సో ఈరోజు మనము ఈరోజు స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క లీడర్స్ ఈరోజు ఇప్పటికీ మనము సాఫ్ట్ లాంచ్లోనే ఉన్నాం. లీడర్స్ మీరు గమనించండి, ఇప్పటికి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులే. అలాంటి ఒక ప్లాట్ఫామ్లో మనం ఉన్నాము. ఎంతోమంది ఏం తెలియని వాళ్ళు కూడా జూమ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, జూమ్ అటెండ్ అయిన వాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రీనియర్ లాగా రెడీ అవుతారు. థ్యాంక్ యూ సార్. సార్ లింగన్న సార్, సార్ మన క్రాంతి ప్రసాద్ సార్ ఒకసారి ఇవ్వండి. సునీత మేడం కి, కాంతి ప్రసాద్ సార్ కి Yes, రీసెంట్ గా వాళ్ళు ప్లాటినం చేశారు. ఫ్యూ వర్డ్స్ సార్. క్రాంతి ప్రసాద్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. కంటిన్యూ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉందా? ఈ క్రాంతి ప్రసాద్ సార్కి సిగ్నల్ లేదంట సార్. మన సునీత మేడం మీరు మాట్లాడండి మేడం. సునీత మీరు మేడం సిగ్నల్ గారు, ఉన్నారు? సునీత మేడం గారు, ప్లీజ్ వెల్కమ్ మేడం. మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ ఇవ్వాల్సిందిగా మేము జూమ్కి వెల్కమ్ చెప్తున్నాం మేడం. ప్లీజ్ కంటిన్యూషన్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. డైనస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నేను ఇక్కడ ఇలా సక్సెస్ అవుతున్నానంటే మెయిన్ నా అప్లయన్స్ సార్. ఇంకోటి ఏంటంటే మన ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ సార్. మేము 2 years నుంచి 1 yearలో 1 CR తీయాలని గట్టి సంకల్పంతోనే ఉన్నాం. బట్ మంచి ట్రాక్లో లేము సార్. ఇన్ని రోజులు మంచి ప్లాట్ఫామ్ మాకు దొరకలేదు. ఇప్పుడు ఏంటంటే నా అప్లయన్స్ ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు క్రాంతి ప్రసాద్ సార్ అండ్ నజీర్ ఖాన్ సార్. నా లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ చేస్తున్న మన శివ సార్ కానీ, నోవా సార్ కానీ, లింగన్ సార్ కానీ, మీరు అందరు సార్, ప్రతి ఒక్కరు, గోపి సార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది ఇక్కడ, డైనస్ ఫ్యామిలీ. నేను ఇంకెక్కడ ఎంత ప్రయత్నించినా దొరకని సక్సెస్ అనేది నాకు ఇక్కడ అతి షార్ట్ టైంలో దొరుకుతుంది సార్. మేమంతా సిన్సియర్గా వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. బట్ వేరే వేరే ఇష్యూస్ వల్ల మేము అట్లా నార్మల్గా చేసిన దానికి నాకు 25,000 వరకు వచ్చినాయి సార్. నేను ఇంకా నిన్న నుంచి స్టార్ట్ చేస్తా అంటే జనవరి మంచిగా 1 lakh అబోవ్ ఇన్కమ్ తీసుకోవాలని గట్టి సంకల్పం తీసుకున్నా సార్. ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తున్న ఈ మన ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఫ్యామిలీ నాకు దొరికింది. ఇది ఐఎమ్ సో హ్యాపీ సార్. నాకు ఇంతే సార్, మాటలు కూడా రావట్లేదు. థ్యాంక్ యూ సార్. ఎమోషనల్లో ఉన్నప్పుడు మాటలు రావు మేడం, మీకు ఆ ఆనంద బాష్పాలనే ఉంటాయి. సో ఖచ్చితంగా మేడం మీరు లీడర్ సార్ ఆల్రెడీ న్యూ ఇయర్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫీల్డ్కి వచ్చేసాను. వరంగల్లో ఉన్నారా సార్? Yes. వావ్. సో నేనైతే ఫీల్డ్ స్టార్ట్ చేస్తాను. ఈ రోజు టైగర్ రమేష్ గారు, మేము ఇటు మంచిర్యాల వెళ్తున్నాము. మంచిర్యాల ఎవరైనా మీకు లీడర్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ మాట్లాడి మాకు కనెక్ట్ చేయించండి. సో చూడండి ఎంత క్రౌడీగా ఉందో వరంగల్ స్టేషన్ అంతా కూడా ఫుల్గా. గ్రేట్. ఇలా అంటే ఫీల్డ్ లోకి వెళ్తే కూడా ఒక వరంగల్ energy లేదు, అది వస్తుంది. కులుమనాల్ లాగా ఉంది. ఎస్, నేను అదే చెప్తా అనుకున్నాను సార్. అందుకని మీకు చూపిద్దామని బాగుంది సార్, లొకేషన్ అక్కడ తీసుకున్నాను. బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది సార్. అదే సార్, మనం ఇలా బయటకు వెళ్ళినప్పుడు నేచర్ కూడా చాలా మనలో ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇంట్లో కూర్చోకండి సార్, రండి అందరూ బయటకు రండి, తిరగండి, మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళండి, ప్లాన్లు చెప్పండి. మీరు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే అక్కడ ఒక ప్లాన్, అక్కడ ఒక లీడర్ని తయారు చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అరకు వెళ్తే బాగుంటుంది అనుకున్నాను, అరకులో ఒక లీడర్ని తయారు చేయండి. నెలకోసారి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అదే మీరు విడిగా వెళ్ళాలంటే వెళ్ళలేరు ఎక్కడికి కూడా. సార్ థ్యాంక్ యూ సార్. టీం ఉంటే అడిగాను బాబుద్ది అండి, టీం లేకుండా డబ్బులు ఖర్చు పెట్టండి, ఎవరికి ఇష్టం ఉండదు. అదే అంటున్నా, అందుకని మీరు ఎక్కడెక్కడ తిరగాలనుకుంటే అక్కడక్కడ లీడర్స్ ని క్రియేట్ చేయండి. ఇండియా మొత్తం తిరుగుదాం హ్యాపీగా. ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్. టైం ఆల్రెడీ అయింది కాబట్టి మనం క్లోజ్ చేద్దాము. అండ్ ఇంకొకటి, నిన్న లక్కీ విన్నర్స్, సో మీరు లాస్ట్ లో ఎంతమంది ఉన్నారు లేదో నాకు తెలీదు, అందరూ లక్కీ విన్నర్స్. సో మల్లేష్ గారు కూడా మాట చెప్పారు, లక్ అనేది ఉండదు, ఎవరు కష్టపడితే వాళ్ళకి ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పచ్చు. రియల్లీ మా మనసులో ఉంది, అందరినీ ఎవరైతే జీవికి 100% అటెండెన్స్ వచ్చారో వాళ్ళందరికీ మనం గిఫ్ట్ ఇవ్వాలని ఉంది. బట్ మనం ఒక 5 members అనుకున్నాము, తర్వాత అది 10 members అయింది. తర్వాత నా మనసులో ఇంకొక 5 members అన్నాము. వెంకట గారు వచ్చి ఇంకో 10 members యాడ్ చేశారు. ఫైనల్ గా శంకర్రావు గారు వచ్చి మిగతా ఉన్న అందరినీ యాడ్ చేసేసారు 10 members ని. సో టోటల్ గా అందరూ రేపు మంచి గిఫ్ట్ హ్యాంపర్ తీసుకోబోతున్నారు.
అయితే ఎవరైతే 5వ తారీఖు ట్రైనింగ్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే. సో అక్కడ మీకు ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ లో వచ్చి జూమ్ కాంటెస్ట్ విన్నర్ షీట్ ఉంటుంది. అక్కడ మీరు వచ్చి మీ పేరు దగ్గర మీరు సంతకం చేసి మీరు ఆ గిఫ్ట్ అంతా తీసుకోవాలి. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఐడి నెంబరు, అది మీ యూజర్ నేమ్ అండ్ మీ పొజిషన్, ఈ రెండు ఎవరైతే ఎంట్రీ పాసెస్ తీసుకున్నారో వీళ్ళందరూ కూడా మీ అప్లైన్ వచ్చి మీ ఎంట్రీ పాస్ ఎలాగో డబ్బులు ఇచ్చారు కదా, దాంతోపాటు మీ డేటా అంటే మీ యూజర్ నేమ్ అండ్ మీ పేరు పెట్టండి. అక్కడ మీకు ఒక షీట్ ఉంటుంది. ప్రోగ్రామ్ రోజున మీరు ఆ షీట్ లోకి వచ్చి సంతకం చేయాలి. అలాగే ప్లాటినం మెంబర్స్ అందరు కూడా ఒక సపరేట్ షీట్ ఉంటుంది. ప్లాటినం మెంబర్స్ అందరూ కూడా వచ్చి మీ ప్రెజెన్స్ అక్కడ మీరు చూపించాలి. మీరు ప్రెజెన్స్ చూపిస్తేనే మీకు అక్కడ స్టేజ్ మీద మేము రికగ్నిషన్ అనేది పిలుస్తామన్నమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. 10 to 10:30, 10:25 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటాయి. ఆఫ్టర్ 10:30 క్లోజ్. సో ఎవరైతే సిగ్నేచర్ ఉండదో వాళ్ళకి అక్కడ రికగ్నిషన్ కార్డు ఉండదు, ప్లాటినం ముఖ్యంగా. అలాగే 10:30 తర్వాత ఎవరైతే 10:30 లోపు రిజిస్టర్ అయ్యి లోపలికి వచ్చి జూమ్ కాంటెస్ట్ సైన్ చేస్తారో వాళ్ళందరూ కూడా గిఫ్ట్ హ్యాంపర్ అనేది తీసుకుంటారు. సో 10:30కి స్ట్రిక్ట్లీ క్లోజ్ చేస్తామండి. ఎందుకంటే 10:30కే మేబీ కంపెనీ మేనేజ్మెంటే ఫస్ట్ సెషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో ఎంత దూరం వస్తున్నాం కాబట్టి ఇన్ టైంలో రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇన్ టైంలో లేమనుకోండి ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు ఎక్కడైనా వేరే వేరే ప్లేస్ నుంచి వస్తున్నప్పుడు టైమింగ్ ప్లాన్ చేసుకోండి. కరెక్ట్గా ఇప్పుడు నేను బయలుదేరితే అరగంట ముందు వెళ్ళిపోతాను కదా అనుకుంటే ఎక్కడైనా ట్రాఫిక్ అవ్వచ్చు, ఇంకేదైనా సిచ్యువేషన్ జరిగి గంట అవ్వచ్చు, గంట 2 గంటలు అవ్వచ్చు. కాబట్టి అట్లీస్ట్ 1 గంట 2 గంటల ముందు హైదరాబాద్కి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా 10:30 షార్ప్ ప్రోగ్రామ్ హాల్ దగ్గర ఉండండి. 10 to 10:30 రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి. 10:30కి డోర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. సెక్షన్ స్టార్ట్ అయిపోతే ఇంక సెక్షన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండవు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఒకసారి మనం స్లోగన్ తో మనం సెక్షన్ ఎండ్ చేయాల్సిందిగా మన గుడ్ మార్నింగ్ డైనస్ ఫ్యామిలీ. శివ గారు గుడ్ మార్నింగ్ సార్. అద్భుతంగా ఫీల్డ్ లో ఇంత మార్నింగ్ ఫీల్డ్ లో ఉండాలి అంటే కమిట్మెంట్ డీలర్లే ఉంటారు. అయితే సార్ మనకు మండే రోజు జూమ్ ఉంటుందా? ఉంటుంది సార్. ఎందుకంటే మండే రోజు మనకు ప్రోగ్రామ్ ఉంది కదా. మండే రోజు ట్రైనింగ్ సెక్షన్ కాబట్టి అందరూ జర్నీలో ఉంటారు. అందుకోసమనే నేను మండే రోజు ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నానో అది నాకు ఆ 5th డే రోజు ఒక ½ an hour నాకు అక్కడ టైం ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదైతే మండే చెప్దాం అనుకున్నామో ఆ సబ్జెక్ట్ మనము ప్రోగ్రామ్ రోజు చేద్దాము. దయచేసి లీడర్లు అందరూ కూడా టైంకు ఉండగలిగితేనే మన ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అందరూ కూడా 10 లోపే ఉండాలి. టైం దాటి, ఎందుకంటే మన ఇండియన్ మెంటాలిటీ ఎట్లా తయారైపోయిందంటే ఎన్ని ప్రోగ్రామ్స్ లేదు, 1 గంట లేట్ అవుతుందిలే, ఇదే ఇలా అందరూ అనుకొని లేట్ అవుతాయి. నిజంగా ప్రోగ్రామ్ లేట్ అవుతుంది. ప్రోగ్రామ్ లేట్ అవుతుంది, సబ్జెక్ట్ కట్ అవుతుంది. మాట్లాడాల్సిన స్పీకర్స్ అంతా కూడా సబ్జెక్ట్ కట్ చేయాల్సి వస్తుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ టైంకి ఉండాలి. డైరెక్ట్ సెల్లర్కి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం టైం మెయింటైన్ చేయాలి. ఇది ఒక్కటి చేయకపోవడం వల్లనే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఎవరైతే టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ సక్సెస్ ను ఎవ్వరూ ఆపలేరండి. దయచేసి టైం మెయింటైన్ చేద్దాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో అదేవిధంగా ఎప్పటికీ మీరు మాకు ఎప్పుడు సబ్జెక్ట్ ఇస్తుండాలి సార్. మీరు స్పీకర్ అయినందుకు మేము చాలా హ్యాపీ. మాకు ఒక మంచి స్పీకర్ దొరికారు. ఎప్పటికైనా సార్ మేము సెషన్ ఇవ్వండి సార్ అని మేము అడుగుతాం, కానీ మాకు ఒక స్పీకర్ గారు నేను ఇస్తాను మీకు అనేసి మన డైనమిక్స్ దొరకడం చాలా అదృష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ ఐ యామ్ ఏ డైరెక్ట్ సెల్లర్. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి సార్. సో అదే సార్, అందరికీ ఏంటంటే జూమ్ టైం అవుతుంది, 8 and above అయింది. సో అందరూ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి జూమ్ ఎండ్ చేద్దాం లీడర్స్. ఎండ్ చేసే ముందు మన స్లోగన్ తోటి ఎండ్ చేద్దాం. షూర్ సార్, కంటిన్యూ సార్. యూ కంటిన్యూ. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి సార్. అందరు కన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం సార్. అందరు స్పీకర్ ఆన్ చేసుకోండి. అందరు అన్మ్యూట్లోకి రండి.
సో డైనాస్ గ్లోబల్, Deal with confidence. డైనాస్ గ్లోబల్, Deal with confidence. డైనాస్ గ్లోబల్. Deal with confidence. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఈరోజు ఫీల్డ్ లో మంచి రిజల్ట్స్ తీసుకోవాలి, తొందరగా మంచి క్లోజింగ్స్ అవ్వాలి. అందరికి ఆల్ ది బెస్ట్ సార్. గోపి గారు జూమ్ క్లోజ్ చేయాలి మీరే. ఎస్ సార్. గోపి గారు హోస్ట్ ఉన్నారు, గోపి గారు క్లోజ్.